पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। नमस्कारः मान्ये। नमस्ते मान्ये। सर्वेभ्यः नमस्कारः। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतपितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। మనం శైలజ మహోదయ మీకు అది ఇందాక మనం చెప్పుకుంటున్నది క్లియర్ ఉందా? ఇంకొకసారి అర్థమైంది. అంటే ప్రాతిపదిక ఉంటే మాత్రం కంపల్సరీ సంధి జరగాలి. అంతే. అంటే మనకి అదే ఒక విభక్తి రూపం ఉంటే సంధి జరిగిన ప్రత్యయం చేర్చి మనం దాన్ని పూర్తి పదం చేస్తున్నాము, అప్పుడు అనునాసిక సంధి కంపల్సరీగా నిత్యంగా జరిగి తీరుతుంది. అయితే ఎప్పుడైతే మనకి ఒక రెండు పదాలు అంటే వాక్ అనే పదము ప్లస్ మూలం అనేది ఇంకొక పదం, రెండు వేరు వేరు పదాలు, వాక్ అనేది ప్రాతిపదిక కాదు, అలాంటి ఉన్నప్పుడు అంటే ప్రథమ విభక్తి పదమే, పదాన్ని అలా వాడచ్చు కూడా. కాబట్టి అప్పుడు మనకి ఏంటంటే రెండిటి మధ్యలో సంధి వైకల్పికం జరిగితే మనకి జస్వ సంధిగా జరిగి అలా విడిగా ఉండిపోవచ్చు, లేదు అనునాసిక సంధి కూడా చేయొచ్చు. ఓకే. అప్పుడు మనం ఎగ్జామ్ లో మాత్రం రెండు రాయాలి, రెండు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండు రాయాలి. ఓకే ఓకే ఓకే. అస్తు. ఇంకెవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయో మనం పాఠంలోకి వెళ్దాం. మన అనునాసిక సంధి వరకు చెప్పుకున్నాం మొన్న క్లాస్లో, 4వ పాఠం చివరిలో ఉన్నాము. ఇంకా న్యముడాగమ సంధి అన్న ఒక సంధి మిగిలింది, లౌకిక న్యాయాలు ఆఖరి పేజీలో ఉన్న ప్రశ్నలు మాత్రం మిగిలాయి. నేను క్లోజ్ చేస్తాను ఒకసారి. సరే, ఒక్కసారి అనునాసిక సంధి మనం అభ్యాసం కూడా చేసేసాము కదా. సో అయితే యముడాగమ సంధికి వెళ్దాము. యముడాగమ సంధిలో ఏంటంటే ఇది మీకు మొదటి పదంలో అంటే పూర్వపదం పరపదం రెండు ఉంటాయి కదా. మొదటి పదంలో హ్రస్వ అక్షరం తరువాత వచ్చే జ్ఞ కానీ నా కానీ నా కానీ అంటే కవర్గంలోని అనునాసిక గాని, టవర్గంలోని అనునాసిక గాని, తవర్గంలోని అనునాసిక గాని, దానికి ముందర ఏదో ఒక హ్రస్వ అక్షరం ఉండాలి. అంటే అది అకారమా ఇకారము ఉకారము అని కాదు, ఏదో ఒక హ్రస్వం అంటే హ్రస్వ అకారం గాని, హ్రస్వ ఇకారం గాని, హ్రస్వ ఉకారం గాని తో ఉన్న అక్షరం పక్కన మనకి ఈ అనునాసికలు ఉండాలి. అన్ని కాదు, కేవలం ఈ మూడే, జ్ఞా కానీ నా కానీ నా కానీ ఉండి, ఇది పూర్వపదంలో. దీనికి పరపదంలో ఏముండాలి? స్వరాహ, ఏ అచ్చు అయినా ఉండొచ్చు, అచ్చుల్లో ఏ అచ్చు అయినా ఉండొచ్చు, పరం అవ్వచ్చు. అంటే పరపదంలో అచ్చుతోనే మొదలవుతుంది. ఇలా ఉన్నప్పుడు ఈ స్వరం బదులు కూడా ఇంకొక అదే అనునాసికం మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ముందర ఒకవేళ హ్రస్వాక్షరం తర్వాత జ్ఞ అంటే కక్క గగ్గ జ్ఞ వచ్చిందనుకోండి, అదే జ్ఞ 2 సార్లు వస్తుంది. ఒకవేళ హ్రస్వాక్షరం తర్వాత నకారం వచ్చి తర్వాత దానికి అచ్చుపరమైంది అనుకోండి, ఆ అచ్చు బదులు ఇంకొక నకారం వస్తుంది. హ్రస్వాక్షరం తర్వాత ఉన్నటువంటి నకారానికి మళ్ళీ అచ్చుపరమైంది అనుకోండి, ఆ అచ్చు బదులు ఇంకొక నకారం వస్తుంది. సో ఈ విధంగా మనకి అచ్చు బదులు కాదు, యాక్చువల్లీ ఆ అచ్చు కూడా ఉంటుంది, నకారం వస్తుంది, ఆ అచ్చు వచ్చి నకారంలో చేరుతుంది. మన ఉదాహరణ చూస్తే ఇంకొంచెం క్లియర్ గా ఉంటుంది. ఈ పాఠంలోకి వెళ్తే మనం నా బుక్ లో 82, బహుశా ఇది 72, 76, 77లోనూ ఉంటుంది. 75.
ఈ కింది వాక్యాలను పరిశీలించండి అన్నారు. అక్కడ సర్వస్మిన్ అపి దేవః అస్తి, సర్వస్మిన్ అపి దేవః అస్తి అంటే అన్నిట్లోనూ పరమాత్మ ఉన్నాడు అని చెప్పడం. అక్కడ దాన్ని విడగొడితే సర్వస్మిన్ అపి కదా, అక్కడ సంయుక్తాక్షరం దగ్గర విడగొడతాము. ఆ పద విభజన చేస్తే సర్వస్మిన్ ప్లస్ అపి అన్నమాట. అంటే అక్కడ ఏమైంది, సర్వస్మిన్ లో చివర ఉన్నది నకారం ఉంది, దానికి ముందర ఉన్నది ఏంటి, స్మి. స్మి అనే దానిలో అది హ్రస్వ ఇకారం ఉంది. సో హ్రస్వ ఇకారం తర్వాత నకారం ఉంది పూర్వపదంలో. తర్వాత పరపదంలో ఏముంది అంటే ప్లస్ తర్వాత ఏముంది, అచ్చుతో మొదలవుతోంది అపి అని. ఇలా ఉన్నప్పుడు ఈ అపి దగ్గర ఇంకొక నకారం వస్తుంది. సర్వస్మిన్ అనే దానిలో చివరిలో నకారం ఉంది కాబట్టి ఆ నకారమే ఇంకొకసారి వస్తుంది. ఆ నకారంలోకి ఈ అకారం కూడా చేరిపోతుంది. సో సర్వస్మిన్ అపి అని ద్విత్వాక్షరం వస్తుంది. రెండు నాలు వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకొకటి చూడండి, బాలక రుదన్నాగత అంటే బాలకుడు ఏడుస్తూ వచ్చాడు అని. రుదన్ ప్లస్ ఆగత, రుదన్ ప్లస్ ఆగత అన్నప్పుడు ఆఖరిలో ఉన్నదేంటి, నకారం ఉంది. ఆ నకారానికి ముందర ఉన్న దకారంలో హ్రస్వ అకారం ఉంది. సో హ్రస్వ అకారం తర్వాత ఉన్న నకారానికి మనకి ఒక అచ్చు, ఆ అనేటువంటి నుంచి అచ్చు పరమైంది. పరమయ్యేసరికి ఏమవుతుంది, ఈ చివరిలో ఉన్న నకారమే ఇంకొకసారి వస్తుంది. సో వచ్చి రుదన్నాగత అయిపోతుంది. తర్వాత అస్మిన్ ఔషధే, అస్మిన్ ఔషధే ఉత్తమ గుణాహ సంతి అంటే ఈ మందులో, ఈ ఔషధంలో ఉత్తమ గుణాహ సంతి చాలా మంచి గుణాలు ఉన్నాయి, అంటే మంచి పని చేసే గుణాలు ఉన్నాయి, చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్పడం అనమాట. సో అస్మిన్ ఔషధే అన్నప్పుడు అస్మిన్ ప్లస్ ఔషధే. ఇక్కడ చూస్తే మళ్ళీ నకారానికి ముందర మనకి హ్రస్వ ఇకారం ఉంది. అస్మిన్ లో, స్మిలో హ్రస్వ అకారం ఉంది. అస్మిన్ ప్లస్ ఔషధే, ఔషధేలో ఔతో అంటే స్వరం అనే అచ్చు అయినటువంటి ఔతో మొదలవుతోంది ఆ పదం. అందుకని అస్మిన్ ఔషధే అని ద్విత్వం వచ్చేస్తుంది. ఆ నకారమే 2 సార్లు వస్తుంది. తర్వాత భవాన్ కుత్ర గచ్చన్ అస్తి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అంటే గచ్చన్ ప్లస్ అస్తి. అక్కడ కూడా గచ్చన్ లో నకారానికి ముంద చాలో హ్రస్వ ఆకారం ఉంది, ప్లస్ అస్థిలో ఆ అని అచ్చుతో మొదలవుతోంది కనుక అక్కడ నకారం ఏదైతే చివరిలో ఉందో అది 2 వస్తాయి, 2 నాలు వస్తాయి. సో గచ్చన్ అస్తి అవుతుంది. ఏతస్మిన్నేవ మార్గే తస్య గృహం అస్తి, ఇదే మార్గంలో అతని ఇల్లు ఉన్నది అని చెప్పడం అనమాట. ఏతస్మిన్ ప్లస్ ఏవ ఏతస్మిన్నేవ అయింది. సో ఇక్కడ కూడా ఏంటంటే నకారానికి ముంద స్మి అన్న దానిలో హ్రస్వ ఇకారం ఉంది. ఏతస్మిన్ ప్లస్ ఏవ, ఏ అనే అచ్చుపరమైంది, అందువల్ల ఏమైంది, నకారం 2 సార్లు వచ్చింది, ఏతస్మిన్నేవ అయిపోయింది. తర్వాత హసన్ అవదత్, హసన్ ప్లస్ అవదత్, హసన్ ప్లస్ అవదత్ అన్నప్పుడు అకారం అనేది అచ్చు పరపదంలో ఉంది, పూర్వపదంలో నకారానికి ముందర సాలో హ్రస్వ అకారం ఉంది. సో హ్రస్వ అకారం తర్వాత ఉన్నటువంటి నకారంలో నకారానికి పరంగా ఒక అచ్చు పరమైంది, అప్పుడు ఈ నకారం 2 సార్లు వస్తుంది. సో హసన్నవదత్ అయింది. తర్వాత కుర్వన్నేవ, కుర్వన్నేవ అన్నప్పుడు కుర్వన్ ప్లస్ ఏవ. ఇక్కడ మళ్ళీ నకారం ఆఖరిలో ఉంది పూర్వపదంలో, దానికి ముందర ఉన్న కుర్వ ర్వాలో హ్రస్వ అకారం ఉంది. సో హ్రస్వ అకారం తర్వాత వచ్చినటువంటి నకారానికి ఏ అనే అచ్చుపరమైంది. ఇలా పరమవడం వల్ల ఈ హసన్ అవదత్ అంటే అర్థం ఏంటండి? హసన్ అవదత్ అంటే నవ్వుతూ, హసన్ మనం శత్రంత ప్రత్యయం కదా, హసన్ అనేది శత్రంత ప్రత్యయం. అవదత్ అంటే చెప్పాడు, భూతకాలం నవ్వుతూ చెప్పాడు, నవ్వుతూ చెప్పాడు. తర్వాత సహ హసన్ అవదత్ అయిపోయింది. సహ సంభాషణం కుర్వన్నేవ ప్రాణాన్ అత్యజత్ అంటే అతను మాట్లాడుతూ ఉండగానే ప్రాణాలను కోల్పోయాడు, మాట్లాడుతూనే చనిపోయాడు అనమాట. మహోదయ క్షమ్యత అన్నారండి. చెప్పండి అమ్మా, ఏ పేజ్ లో ఉన్నారు? నముడాగమ సంధి 75వ పేజీ అన్నారు. ఓకే, థ్యాంక్ యూ. 76కి వచ్చామండి. 76కి వచ్చామా, సరే. తర్వాత తే అగచ్చన్నితి కేన ఉక్తం,
అగచ్చన్ ప్లస్ ఇతి అన్నప్పుడు మళ్ళీ నకారంతో ఎండ్ అవుతోంది పూర్వపదంలో. దానికి ముందర అక్షరంలో ఛలో హ్రస్వ ఆకారం ఉంది. అంటే హ్రస్వ ఆకారం తర్వాత ఉన్నటువంటి నకారానికి ఇతి ఈ అనే అచ్చు పరమైంది. పరమయ్యేసరికి ఈ నకారము 2 సార్లు వస్తుంది. అగచ్చన్నితి అవుతుంది అది. తర్వాత తస్మిన్ వాక్యం ఏంటి? తే అగచ్చన్నితి కేన ఉక్తం. అతడు వెళ్ళిపోయాడు అని ఎవరు చెప్పారు అని అడుగుతున్నారు. తస్మిన్ నవిశ్వాసః మాస్తు భవతః. తస్మిన్ ప్లస్ అవిశ్వాసః అంటే అతని యందు విశ్వాసం లేకపోవడం. మాస్తు భవతః అంటే మీకు అతని పట్ల విశ్వాసం లేకుండా తగదు అని చెప్పడం అన్నమాట. తస్మిన్ ప్లస్ అవిశ్వాసః అన్నప్పుడు తస్మిన్ లో నకారానికి ముందర హ్రస్వ అక్షరం ఉంది. అంటే ఈ అనే హ్రస్వ అక్షరం ఉంది. ఇకారం అనే హ్రస్వాక్షరం తర్వాత వచ్చిన నకారానికి అవిశ్వాసహలో అ అనే అచ్చు పరమయ్యేసరికి ఈ నకారం ఏదైతే ఉందో తస్మిన్ లో ఉన్నటువంటి నకారము అది 2 సార్లు వస్తుంది. సో తస్మిన్ అవిశ్వాస అని ద్విత్వం వచ్చింది. తర్వాత పూర్వస్మిన్ అధ్యాయే ఏషః విషయః ఉక్తః అస్తి. అంటే ముందర వచ్చినటువంటి అధ్యాయంలో ఈ విషయము చెప్పబడినది అని. పూర్వస్మిన్ అధ్యాయే, పూర్వస్మిన్ ప్లస్ అధ్యాయే. ఇక్కడ కూడా నకారానికి ముందర హ్రస్వ ఇకారం ఉంది. అంటే హ్రస్వ ఇకారం తర్వాత వచ్చినటువంటి నకారానికి అధ్యాయేలో ఆ అనే అచ్చు పరమయ్యేసరికి ఈ నకారం 2 సార్లు వచ్చి ద్విత్వంగా మారి పూర్వస్మిన్ అధ్యాయే అవుతుంది. పై ఉదాహరణలలో పూర్వపదం లేదా ఉత్తరపదంలోనూ ఒకటే వర్ణం ఆగమంగా రావడాన్ని గమనించండి. దీన్నే ఞముడాగమ సంధి అని అంటారు. దాని యొక్క నియమం హ్రస్వ స్వరానికి ముందున్న ఞ న నలకు స్వరం పరమైతే ఞ న న క్రమంగా ఆగమంగా వస్తాయి. అంటే ఞ న న లకు ద్విరుచ్చారణ వస్తుందని అర్థం. ఇదే ఞముడాగమ సంధి. ఏ అక్షరం అయితే చివరిలో పదానికి పూర్వపదానికి చివరిలో ఏ వ్యంజనం అయితే ఉందో అదే వ్యంజనమే మళ్ళీ ఇంకోసారి పరమవుతుంది. అదే 2 వస్తున్నాయి కాబట్టి ద్విరుచ్చారణం వస్తుంది. అంటే ద్విత్వాక్షరం అవుతోంది అక్కడ అని చెప్పడం. పై ఉదాహరణలో మనం ఈ విషయాన్ని గమనించాలి. సరే, మనం అందరూ జాయిన్ అయిన తర్వాత విన్నారా? ఇప్పుడు ఈ ఞముడాగమ సంధి ఇంకెవరికైనా అర్థం కాని వాళ్ళు ఉన్నారా? ఒక్కసారి రిపీట్ చేయగలుగుతారా మహోదయ్? ఓకే, చూడండి. స్క్రీన్ మీకు కనిపిస్తోంది కదా? కనిపిస్తుందమ్మా. పూర్వపదంలో హ్రస్వాక్షరానికి తర్వాత ఈ 3 అనునాసికలు ఞ న న అంటే కవర్గంలోని అనునాసిక కానీ, టవర్గంలోని అనునాసిక కానీ, తవర్గంలోని అనునాసిక కానీ రావచ్చు పూర్వపదంలో. దానికి ముందర ఏముండాలి? హ్రస్వాక్షరమే ఉండాలి. అంటే ఆ ముందరున్న అక్షరంలో ఉన్నటువంటి అచ్చు అకారం, హ్రస్వాకారం కానీ, హ్రస్వ ఇకారం కానీ, హ్రస్వ ఉకారం కానీ, ఇలా ఏదో ఒక హ్రస్వ అచ్చు ఉండాలి. హ్రస్వ రికారం కానీ ఏదో ఒకటి హ్రస్వం ఉండాలి. ఉండి దాని తర్వాత ఏముండాలి? జ్ఞా కానీ, నా కానీ, నా కానీ ఉండొచ్చు. దానికి పరంగా ఏమి రావాలి? స్వరాహ. ఏ అచ్చు అయినా పరం అవ్వచ్చు. అలా వస్తే ఈ పూర్వపదంలో చివరిలో ఏ వ్యంజనం ఉందో ఈ జ్ఞా నా నాలో ఏదో ఒకటి ఉండాలనుకున్నాం కదా. ఈ మూడిట్లో ఏది ఉందో అదే అక్షరం మళ్ళీ అదే వ్యంజనం మళ్ళీ రిపీట్ అవుతుంది. దానికి ఇంకొకసారి ఏదో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సర్వస్మిన్ అపి అన్నప్పుడు సర్వస్మిన్ ప్లస్ అపి. సర్వస్మిన్ అన్నప్పుడు ఆ పూర్వపదంలో ఆఖర నకారం ఉంది. ఆ నకారానికి ముందర ఉన్న స్మీలో హ్రస్వ ఇకారం ఉంది. సో హ్రస్వాక్షరం తర్వాత ఉన్నటువంటి నకారానికి అపి అన్న పదంలో ఆ అనే అచ్చు పరమయ్యేసరికి ఈ సర్వస్మిన్ లో ఉన్న నకారం ఏదైతే ఉందో అది 2వ సారి రిపీట్ అవుతుంది. అంతే, సర్వస్మిన్ అపి అవుతుంది. అన్ని ఉదాహరణల్లోనూ నకారమే ఇచ్చాడు మాన్య. వీటిలో మనకి వస్తుందేమో, తర్వాత ఎక్కడన్నా ఉందేమో. ఉన్నాయి మనకి తర్వాత అభ్యాసాల్లో ఇంకొకటి ఉంది చూడండి. మనకు వచ్చినప్పుడు చెప్పుకుందాం. ప్రస్తుతానికి అన్ని అవే ఇచ్చారు కానీ అభ్యాసాల్లో 2-3 ఉన్నాయి. పరపదంలో ఓన్లీ అచ్చులే రావాలం. అచ్చుతోనే మొదలవ్వాలి. ఏ అచ్చైనా పర్లేదు కానీ అచ్చుతోనే మొదలవ్వాలి. ఇక్కడ ఆగమం వస్తుంది. ఇక్కడ మీరు గమనించేయాలి ఏంటంటే
ఇప్పుడు మన ఆదేశ సంధి, ఇప్పుడు యణాదేశ సంధి లేదు, వేరే సంధుల్లో ఆదేశాలు ఎక్కడైతే ఉన్నాయో మీకు ఒక అక్షరం పోయి దాని బదులు ఇంకొక అక్షరం వస్తుంది. అవును ఆగమ సంధి, ఇది ఞముడు ఆగమ సంధి అనేసరికి ఉన్న అక్షరాలు అలాగే ఉంటాయి, అవేం కదలవు. అంటే ఈ ఞకారము నకారము నకారం కూడా అలాగే ఉంటాయి, ఉన్న అచ్చులు కూడా అలాగే ఉంటాయి, కొత్త అక్షరం వచ్చి చేరుతుంది. అందుకే ఈ సంధులవి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే మిత్రవత్ శత్రువత్ ఆదేశ మిత్రవత్ ఆగమః అంటారు. శత్రువత్ ఆదేశ మిత్రవత్ ఆగమః. శత్రువత్ ఆదేశ అంటే ఏంటి? శత్రువు వలె ఉంటుంది ఆదేశం. అంటే ఏంటి? శత్రురాజు వచ్చాడు అంటే ఉన్న రాజును బయటకు తరివేసి ఆయన వచ్చి కూర్చుంటాడు. అదే ఆగమః ఎలా ఉంటుంది? మిత్రవత్ ఉంటుంది. అంటే మిత్రుడు ఉన్నవాళ్ళని బయటికి తరమడు, అతను కూడా వచ్చి పక్కన సర్దుకుంటాడు. ఓకే. అది ఇప్పుడు ఇది మిత్రవత్ ఆదేశ్, మిత్రవత్ సంధి. మిత్రవత్ ఆగమః అంటే ఉన్న అక్షరాలు అటు ఇటు ఉన్నాయి. ఇప్పుడు పరపదంలో ఉన్న చివరి అక్షరాలు మారలేదు, పూర్వపదంలో ఉన్న పూర్వపదం చివరివి మారలేదు, పరపదంలో మొదటివి మారలేదు, అవి అలా ఉంటున్నాయి. ఇంకొకసారి ఆ పూర్వపదం చివర ఉన్న అక్షరం ఇంకొకసారి కొత్తగా వస్తోంది అంతే, ఓకే, ధన్యవాదాలు. ఏవి పోకుండా. అందుకని ఇది ఞముడు ఆగమ సంధి. ఞముట్ అన్న దానికి ఆగమ సంధి. సరే, తర్వాత ఇప్పుడు అభ్యాసాలు చేద్దాము. ఇది క్లోజ్ చేస్తున్నాను స్క్రీన్. ఇక్కడ పైన ఇందిరా మహోదయ అని ఏ ఇందిరం అని బి ఇందిరం బి ఇందిరా మహోదయ బి ఇందిరా మహోదయ చెప్పండి. పశ్యన్నేవ. పశ్యన్నేవ, పశ్యన్ ప్లస్ ఏవ. ఇక్కడ నకార హలంతకు ముందు యా హ్రస్వం అకార హ్రస్వం ఉంది కాబట్టి అక్కడ ఏవ, అక్కడ ఏలో ఏ స్వరం ఉంది కాబట్టి పశ్యన్నేవ అని వచ్చింది. నకారానికి ముందర యాలో హ్రస్వ ఆకారం ఉంది, దాని తర్వాత వచ్చిన నాకి ఏవాలో ఏ అని అచ్చుపరం, ఏ పరమైంది, అందుకని ఉత్తమం. తర్వాతది ఇంకొకటి కూడా ప్రత్యంగాత్మ. ప్రత్యంగాత్మ, ప్రత్యంగ్ ప్లస్ ఆత్మ. ఇక్కడ కూడా ఇంగ్కి ముందు యాలో ఆకారం ఉంది, హ్రస్వం ఉంది, మళ్ళీ ఆత్మలో ఆ స్వరం వచ్చింది కాబట్టి ప్రత్యంగాత్మ అని వస్తుంది. ఆ ఞకారం ఏదైతే ఉందో ఏదైతే ఉందో అది మళ్ళీ రెండు సార్లు వస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ నకారం కాకుండా వేరే ఉంది కదా, ఇప్పుడు వేరే వచ్చింది అనేది వేరే వచ్చింది. ఇంకొకటి కూడా చెప్పేసేయండి. ఆ తర్వాతది ఉదంగిహ. ఉదంగిహ, ఇక్కడ ఉదంగ్ ప్లస్ ఇహ. ఇక్కడ ఉదంగ్ లో ఇంగకు ముందు దాలో ఆకార హ్రస్వ ఆకారం ఉంది, తర్వాత పరపదంలో ఈ స్వరం ఉంది, అందువల్ల ఉదంగిహ రెండు సార్లు వచ్చింది. ఉత్తమం. తర్వాత ఏవి భారతి మహోదయే, ఏవి భారతి మహోదయే అమ్మ. తర్వాత 3 చెప్పండి. తర్వాత శుగుణ్, శుగుణ్ ప్లస్ ఈషః. సుగణ్ ప్లస్ ఈషః. ఇకారం వచ్చింది, ఇక్కడ స్వరం వచ్చింది, అక్కడేమో నకారం వచ్చింది, అందువల్ల హ్రస్వ ఆకారం ఉంది, అది కంపల్సరీ. హ్రస్వాకారం హ్రస్వం ఉంటేనే వస్తుంది, అక్కడ దాని ముందర దీర్ఘ ఆకారము దీర్ఘ ఈకారము ఉంటే మనకి సంధి జరగదు. సో సుగణ్లో గాలో హ్రస్వాకారము, దాని తర్వాత ఉన్న నకారానికి ఈ అనే అచ్చుపరమైంది, అందుకని ఆ నకారం ఏదైతే ఉందో అది 2 సార్లు వచ్చింది. అపరస్మిన్ హని, ఇక్కడ కూడా అలాగే అపరస్మిన్ మకారం అది హ్రస్వం తర్వాత నా వచ్చింది, ప్లస్ స్వరం వచ్చింది నెక్స్ట్ దాంట్లో, అహిని ఆకారం వచ్చింది, అందువల్ల ఇక్కడ కూడా సంధి జరిగి ఇది నకారం అనేది 2 సార్లు వస్తుంది. అపరస్మిన్ హని అవుతుంది. అపరస్మిన్ హని అయింది. ఇక్కడ హని అంటే మీనింగ్ ఏంటండి? అహన్ అంటే డే, రోజు, అహోరాత్రులు అని మనం. అహన్ అంటే డే. అహన్ కి అహని సప్తమి మాకు తెలిసే కదా, అహన్ అంటే అహని. అపరస్మిన్ అంటే అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే, అపరాహ్నము, అదే అపరాహ్నము ఎందు అన్నమాట. అపరస్మిన్
అహని అని రెండిటికి సప్తమి చెప్పారు చూడండి. అవును. తర్వాతది ఏకస్మిన్లలో అపరస్మిన్. తర్వాతది కస్మిన్ ఏతత్, ఇందులో కూడా కస్మిన్ ఆ, మకారం ఇక్కడ వచ్చింది. దాని తర్వాత నా పక్కనేమో ప్లస్ అంటే హస్వమా ఆ, వచ్చింది. హ్రస్వం మనకి ప్లస్ అంటే నక హ్రస్వ ఇకారం మనకు అక్కడ ఇంపార్టెంట్, మకారం కాదు, ఆ, హ్రస్వ ఇకారం ఆ, ఇంపార్టెంట్. హ్రస్వ ఇకారం ఇకారం తర్వాత వచ్చింది. ఉన్నటువంటి నకారానికి సారీ ఏ అచ్చు అనేటువంటి అచ్చుపరమైంది. స్వరం. అందువల్ల ఇక్కడ కూడా డబల్ నా వస్తుంది. ఆ, కస్మిన్ ప్లస్ ఏతత్ కాస్త కస్మిన్ ఏతత్ అవుతుంది. అంతే. ఉత్తమం ఉత్తమం మహోదయ్. తర్వాత ధన్యవాదాలు. అయిపోయింది. నెక్స్ట్ జీవి రమణ మహోదయ. నమస్తే. మహోదయ తర్వాత 4 చెప్పేసి. హసన్నాహ, హసన్ ప్లస్ ఆహ. హసన్ ఏమోనే సన్ అన్నది హస్వస్వరం వచ్చింది. దాని తర్వాత ఆహా ఆహా అన్నది స్వరం వచ్చింది. అంటే మీరు హసన్ లో నకారానికి ముందర ఒక హ్రస్వ అకారం ఉంది. హ్రస్వ అకారం తర్వాత వచ్చినటువంటి నకారానికి ఆహలో ఆ అనే అచ్చుపరమైంది. అందుకని ఈ నకారం ఏదైతే పూర్వపదంలో ఉందో అది రెండోసారి వచ్చేస్తుంది. హసన్నాహ అవుతుంది. అంటే నవ్వుతూ చెప్పాడు అని. ఆహా అంటే చెప్పాడు, నవ్వుతూ చెప్పాడు అని అర్థం. అభవన్నేవ, అభవన్నేవ, అభవన్ ప్లస్ ఏవ. అలాగే నాకి ముందర వా ఉంది, అది హస్వపదం. ఆ తర్వాత అన్న ప్లస్ ఏవ, ఏవ అన్నది స్వరం. తర్వాత ఏ అని అచ్చుతో మొదలవుతోంది కాబట్టి నకారానికి ముందున్న హ్రస్వ ఆకారానికి అదే హ్రస్వాకారం తర్వాత ఉన్న నకారానికి ఏ అనే అచ్చు పరమైంది కాబట్టి ఈ నకారం ఏదైతే ఉందో అది 2 సార్లు వస్తుంది. అభవన్నేవ అయిపోతుంది. అభవన్ధ్యాపకాః, అభవన్నధ్యాపకాః కాదండి, అభవన్ కాదు మీరు ఏది, నేను అది చూసి చెప్తున్నా. అవదన్నధ్యాపకాః అంటే అవదన్ ప్లస్ అధ్యాపకాః అంతే. అలాగే శర్మన్నీతః, శర్మన్నీతః, శర్మన్ ఇతః, శర్మన్నితః, శర్మన్ ప్లస్ ఇతః, శర్మన్ ప్లస్ ఇతః. వీటన్నిటిలో కూడాను ఈ మళ్ళీ ఇంకొకసారి చూస్తే జ్ఞా కానీ అంటే కఖగ జ్ఞా కానీ అంటే కావర్గం యొక్క అనునాసికం కానీ, ణ టట్టడడ్డాణ టవర్గం యొక్క అనునాసిక గాని, తత్తదద్దాన టవర్గం యొక్క అనునాసిక గాని పూర్వపదం చివర ఉండి దాని ముందు ఒక హ్రస్వ అక్షరం ఉండాలి. అంటే హ్రస్వ అకారం గాని, హ్రస్వ ఇకారం గాని, హ్రస్వ ఉకారం, హ్రస్వ రుకారం వీటితో కూడినటువంటి ఒక వ్యంజనం దాని ముందర ఉంటుంది. అలా ఉండి పరపదంలో అచ్చుతో మొదలైతే ఈ పూర్వపదంలో ఉన్న ఆఖరిలో ఉన్నటువంటి జ్ఞ లేదు ణ లేదా నా ఏదైతే ఉందో అది రెండోసారి ఆగమంగా వచ్చేస్తుంది. మహోదయ ధన్యవాదాలు. తర్వాత శివరామకృష్ణ మహోదయ. మేడం చెప్పేది చేసి రాయండి. 4వది కదండి అది. అవునండి. శ్రీమన్ ప్లస్ అంబరీష, శ్రీమన్ అంబరీష. తర్వాత ఏమో ఆసన్ ప్లస్ ఆసనాని, ఆసన్నాసనాని. తర్వాత ఏతస్మిన్ అంగణే, దీనికి ఏతస్మిన్ అంగణే. ఉత్తమం మహోదయ ధన్యవాదాలు. అన్నిట్లో కూడాను ఈ చివర ఉన్న నకారానికి ముందర హ్రస్వ ఆకారము మొదటి రెండిట్లో 2 నాలు వస్తాయి. నాకే నా వత్తు పెట్టి చెప్పాలి. అంతే. ఇక్కడ ఎవరితో నంబర్ కనిపిస్తోంది 8834973969 పేరు మార్చుకుంటే నాకు ఎవరో తెలుస్తుంది. అస్తు. తర్వాత హెచ్వి లక్ష్మి మహోదయే. హెచ్వి లక్ష్మి మహోదయ శాస్త్రి నెంబర్ ఉంది. మార్చుకుంటారా, నన్ను మార్చమంటారా? మార్చండి. మేడం నేను చెప్తున్నానండి. చెప్పండి. మారుస్తుంది. సూర్యప్రకాష్ శాస్త్రి గారు. విద్యార్థి
విద్యార్థిన్ ప్లస్ ఆగచ్చ ఉందండి. ఇది విద్యార్థిన్ ఈ నకారానికి ముందర ధీలో అశ్వ ఇకారం ఉందండి. అశ్వ ఇకారం ఉంది పూర్వపదంలో. దీని తర్వాత ఆ పరమైంది కాబట్టి పరపదంలో ఆ పరమైంది కాబట్టి నకారం 2 సార్లు వస్తుందండి. విద్యార్థిన్ గచ్చ, విద్యార్థిన్ ఆగచ్చ, ఆగచ్చ, విద్యార్థిన్ ఆగచ్చ అని వస్తుందండి. ఏమండి? విద్యార్థిన్ ఆగచ్చ 2 అన్నాలు వస్తాయి. తర్వాత ఉపావిశన్ ప్లస్ ఆసనేషు, ఆసనేషు ఏమండి? ఇందులో కూడా నా ముందర పూర్వపదంలో శా ఉందండి. శా ఆ ఆకారం ఉందండి. ఆకారం ఉంది కాబట్టి పరపదంలోనేమో ఆగ పరమైంది కాబట్టి దీనికి కూడా ఉపాస్విన్ 2 నాలు వచ్చి ఉపాస్విన్ ఆసనేషు వస్తుందండి. ఉపావిశన్ ఆసనేషు, ఉపావిశన్ ఆసనేషు ఏమండి? అది వస్తుందండి. స్వామిన్ ప్లస్ అద్య. ఇక్కడ కూడా పూర్వపదంలోను నకారానికి ముందర ఇకారం ఉంది కాబట్టి, అశ్వ ఇకారం ఉంది కాబట్టి దీనికి 2 నాలు వస్తాయండి. పరపదంలో ఆ అచ్చు పరమైంది కాబట్టి ఈ నాకు మీద 2 నకారాలు వచ్చి స్వామిన్ అద్య, స్వామిన్ అద్య అవుతుంది. ఉత్తమం మహోదయ, ఉత్తమం. తర్వాత కేఎస్ లక్ష్మి మహోదయ. ఉదంగ్ ప్లస్ ఆవృత్తి. ఇక్కడ ఇంగ్ ముందు అకారం ఉందండి, హస్త ఆకారం. పూర్వపదంలో ఉత్తర పదంలోనేమో ఆ స్వరం ఉంది. ఉదంగావృత్తి, ఉదంగావృత్తి అవుతుంది. ఉదంగావృత్తి అవుతుందండి. ఉత్తమం. తర్వాత స్వస్మిన్ ప్లస్ ఏవా. ఇక్కడ కూడా నకారానికి ముందు హర్స్వైకారం ఉంది పూర్వపదంలోను, ఉత్తర పదంలో స్వరం ఉంది. స్వస్మిన్నేవా వస్తుంది. స్వస్మిన్నేవా వస్తుంది. ఉత్తమం. నకారం 2 సార్లు వస్తుంది. తర్వాత నకారం ప్లస్ ఆసీత్, పఠన్ ప్లస్ ఆసీత్. ఇక్కడ కూడా నకారానికి ముందు అకారం హర్షాకారం ఉందండి పూర్వపదంలో, ఉత్తర పదంలో స్వరం ఉందండి. పఠన్నాసీత్ వస్తుందండి. పఠన్నాసీత్ ఉత్తమం. తర్వాత ఇంకొకటి గచ్చన్ ప్లస్ అపతత్. గచ్చన్లో నకారానికి ముందు అకారం హర్షాకారం ఉందండి పూర్వపదంలో, ఉత్తర పదంలో అకారం ఉంది, స్వరం ఉంది. గచ్చన్ పతత్, గచ్చన్నపతత్, గచ్చన్నపతత్, గచ్చన్నపతత్ అవుతుంది. ఉత్తమం. ధన్యవాదాలు. సో ఈ విధంగా ఈ అభ్యాసం కూడా పూర్తయింది. ఇప్పుడు లౌకిక న్యాయాలు చెప్పుకుందాము. లౌకిక న్యాయాల్లో ఇక్కడ ఉష్ట్ర లగుడ న్యాయ. ప్రమీల మహోదయ్ అడగండి. హ్యాండ్ రైజ్ చేశారు. ప్రమీల మహోదయ్ హ్యాండ్ రైజ్ చేశారు. మనే నా ఒక్క సందేహం. చెప్పండి. అనునాసికలన్నీ స్వభావరీత్యా ఒకటే కదా, అలాంటప్పుడు చవర్గ పవర్గ అనునాసికలు ఈ సంధిలో ఎందుకు కూర్చోబడలేదు? అంటే ఇదే రకమైన ద్విరుక్త అక్షరము వాటికి ఎందుకు నియమంలో ఇంక్లూడ్ లేదు? నేను ఆలోచించలేదు, ఒకసారి ఆలోచించి చెప్తాను. ఎందుకు లేదు అనేది నేను ఒకసారి ఆలోచించి చెప్తాను, కనుక్కుంటాను. అంటే ఒకే సందేహం ఏంటంటే, అక్షరాలు ఇట్లా కూర్చబడినప్పుడు వర్గాక్షరాలు ఒకే రకమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి అని చెప్తుంటారు. అది సరి అయినదేనా? లేక ఒకటి ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి అసలు వర్గాలు ఏ విధంగా డివైడ్ అయ్యాయి. ఇప్పుడు కవర్గాక్షరాలన్నీ కూడా మనకి వాటికన్నిటికీ పేర్లు పెడతాం కదా. కఖ గఘ జ్ఞ అనేదాన్ని అకుహ విసర్జనీయా కంఠ్యా అని ఆయన మనకి సూత్రంలో చెప్తారు. అంటే అది కంఠం నుంచి పలికేవి. కఖ గఘ జ్ఞ అనేది కంఠం నుంచి పలికేవి. తర్వాత ఇచుయశానాం తాలు అని చెప్తారు. అంటే తాలు నుంచి పలికేది చవర్గాక్షరాలు. ఇప్పుడు టవర్గాక్షరాలు ఏంటి? మూర్ధన్య స్థానం నుంచి, అంటే పైకి తగులుతుంది. టఠా డఢానా అనేసరికి మీరు చూస్తే పలుకుతూ ఉంటే పైకి తగులుతుంది. తర్వాత తత్తా తద్దానా అన్నప్పుడు అవి దంత్యాలు. పప్పా పప్పామా అన్నప్పుడు అవి పెదాలు తగులుతాయి. అవి
సో ఈ విధంగా మనకి పలికేదాన్ని బట్టి ఉచ్చారణని బట్టి ఈ అక్షరాలు వర్గాలుగా డివైడ్ చేశారు. అంటే కఖ గగ్గ మీరు చూస్తే నాలిక అన్ని అక్కడే ఒకటే చోట తగులుతోంది. సో ఈ విధంగా డివైడ్ చేశారు. ఇంకొకటి ఏంటంటే సంధి అనేది కూడా ఈ మనం పలకడానికి సౌలభ్యం కోసం చేసిందే గాని అదేదో ఉన్న పదాలని కాంప్లికేట్ చేయడానికి చేసినవి కాదు. మనకి సంధి అనే ప్రక్రియ అనేది ఎలా వచ్చింది అసలు అంటే నిజానికి భాష ముందర ప్రాచుర్యంలో ఉన్నదాని తర్వాత వ్యాకరణం అనేది వచ్చింది. ఇదివరకు కూడా గచ్చన్నస్తిని అలాగే అనేవాళ్ళు. గచ్చన్నస్తి అని పాణిని గారు ఎప్పుడైతే ఈ సూత్రం చెప్పి ఇలా ఉంది సంధి నమునాగం సంధి అవుతుంది అని చెప్పక ముందర నుంచే దాన్ని గచ్చన్నస్తి అని అన్నారు. గచ్చన్ అస్థి అని విడివిడిగా పలికేవాళ్ళు కాదు. ఇప్పుడు మనం మామూలుగా కూడా గచ్చన్ అస్థి ఫాస్ట్ గా అంటున్నాం అనుకోండి, అనుకోకుండానే మనం 2 సార్లు పలుకుతున్నాం దాన్ని నకారాన్ని కదా. దాన్ని జస్ట్ ఒక రూల్ లాగా ఇది దీని వల్ల అవుతోంది అని చెప్పారంతే. బహుశా ఆ చా వర్గ అనునాసికానికి అండ్ పావర్గ అనునాసికమైన మకారానికి అలాంటి పలికేటప్పుడు అలాంటి ఇబ్బంది రాదేమో. నేను ఇప్పుడు పలికి చూడాలి అలాంటి పదాలు ఏమన్నా ఉన్నాయా అసలు ఆలోచించుకొని అప్పుడు ఎలా పలుకుతున్నాం చూస్తే గానీ మనకి అది అర్థం కాదు. చూద్దాం ఒకసారి, నేను ఆలోచించి నేను ఇంకొకసారి వెతికి ఏమైనా దొరికితే చెప్తాను దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. బట్ మాత్రం అవి లేనప్పుడు అంటే ఈ 3 ఉన్నప్పుడే ఈ సంధి యముడాగమ సంధి అనేది చెప్పేది మాత్రం ఈ 3టికే. అందులో కూడా నాకి చాలా ఎక్కువ పదాలు కనపడుతున్నాయి, మిగిలిన రెండింటికి చాలా ఉన్నవి ఎక్కువ ఇచ్చారు. మనం ఇప్పుడు శత్రంత ప్రత్యయాలు నేర్చుకున్నాం కదా. చూడండి వచ్చినవన్నీ కూడా రుదన్, గచ్చన్, అగసన్, కుర్వన్, అగచ్చన్ ఇట్లా అన్ని ఎక్కువ చాలా వరకు. అగచ్చన్ కాదులేండి, అగచ్చన్ అనేది బహువచన లంగ్లకార రూపము. చాలా మటుకు మనకి ఇచ్చినవి ఈ హసన్ ఇవన్నీ కూడా దాదాపు ఒక పశ్యన్ ఇవన్నీ మనకి శత్రంత రూపాలు మనం పుంలింగ రూపాలు ఇప్పుడు నేర్చుకున్నాం కదా. అందుకని వాటితో ఉన్న పదాలని ఏరి ఇచ్చి ఉండొచ్చు గాక, మనం ఇప్పుడు నేర్చుకున్నాం కాబట్టి. ధన్యవాదాలు. తర్వాత లౌకిక న్యాయాలు. ఉష్ట్ర లగుడ న్యాయ. లగుడము అంటే కర్ర లేదా కట్టె. ఉష్ట్రం అంటే ఒంటె. ఒంటె తన వీపు మీద కట్టెల మోపును మోస్తుంది. మావటివాడు దెబ్బలను కూడా కర్రతోనే తింటుంది. మావటివాడు అంటే మామూలుగా మనం వాడేది ఏనుగుని అంకుశంతో పొడుస్తూ ఉంటాడు పైన కూర్చొని, అతన్ని మావటివాడు అంటారు. బట్ ఇప్పుడు ఇక్కడ ఒంటెను నడిపేవాడిని ఏమంటారో తెలియదు కాబట్టి మావటివాడు అనే చెప్పారు. సో మరి అదే పేరు ఉందోమో మరి నాకు తెలియదు. ఒంటె తన వీపు మీద కట్టెల మోపును మోస్తుంది. మావటివాడు దెబ్బలను కూడా కర్రతోనే తింటుంది. ఆ కర్ర కూడా అది మోసుకు తెచ్చింది. కష్టపడి మోపును తీసుకురావడమే కాక దెబ్బలు తినే దౌర్భాగ్యం కూడా దానిది. ఒక సిద్ధాంతానికి విరుద్ధంగా ప్రతివాది అనేక యుక్తులతో అడ్డుపడతాడు. వాది. ఆ యుక్తులనే ప్రతివాదికి విరుద్ధంగా ప్రయోగించినచో ఇది ఉష్ట్ర లగుడ న్యాయము అవుతుంది. అంటే మామూలుగా అసలు శాస్త్రాల గురించి డిస్కషన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు ఏంటంటే ఒకళ్ళు ఒక ప్రతిపాదనని చేస్తారు. దాన్ని వాళ్ళు ఏంటంటే వీళ్ళు చెప్పే విషయాన్ని వీళ్ళు స్థాపింప చేసుకోవడానికి ఏం చేస్తారు, వాళ్ళు చెప్పిన అంశాన్ని లేదు ఈ పాయింట్స్ వల్ల నువ్వు చెప్పింది కరెక్ట్ కాదు అని వాదించి వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు దాన్ని పునఃస్థాపించడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు 2 డిస్కషన్స్ లో ఎప్పుడు అంతే కదా, నేను ఒక పాయింట్ చెప్తాను, మీరు ఒక పాయింట్ చెప్తారు. నేను చెప్పేదాన్ని తప్పని మీరు ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు, మీరు చెప్పేదాన్ని తప్పని నేను ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటాను అనమాట. ఈ డిస్కషన్స్ లో ఆర్గ్యుమెంట్స్ లో అట్లా అవుతుంటాయి. ఆ విధంగా జరుగుతున్నప్పుడు ఇప్పుడు మీరు ఏదో ఒక మాట చెప్పారు, దాన్నే పట్టుకొని నేను మళ్ళీ మీ మీదకి ప్రయోగించి మీరు తప్పు అని ప్రూవ్ చేయడానికి ట్రై చేశాను అనుకోండి, అది ఉష్ట్ర లగుడ న్యాయము అవుతుంది. అంటే మీరు చెప్పిన పాయింటే, ఆ హింట్ మీ దగ్గర నుంచే వచ్చింది, దాన్ని వాడి నేను మళ్ళీ మిమ్మల్ని తప్పుగా చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. అలాంటప్పుడు ఇది అంటే ఏంటి, ఈ ఒంటె ఏదైతే ఉందో దాన్ని కొట్టడానికి కర్రని అదే తీసుకొచ్చింది. ఆ విధంగా మీరు చెప్పిన దాన్ని నెగెట్ చేయడానికి నేను మీరు చెప్పిన హింట్ ని తీసుకొని నేను ఆర్గ్యూ చేస్తున్నాను అనమాట. అలా చేస్తుంటే దాన్ని ఉష్ట్ర లగుణ న్యాయ అని అంటారు. ఇవన్నీ శాస్త్ర డిస్కషన్స్ అనేది మనం ఇది కూడా వినే ఉంటాం. మన శ్రీ ఆదిశంకరాచార్యుల వారి కథని చదువుతున్నప్పుడు ఆయన మండన మిశ్రుడితోనూ వాళ్ళందరితోనూ ఆయన శాస్త్ర చర్చలు చేయడానికి వెళ్ళారు. అంటే ఇన్ఫాక్ట్ ఆయన మన ఆదిశంకరాచార్యుల వారు ఆయన ఉన్న టైంలో, ఆ జగద్గురువులు ఆయన ఉన్న టైంలో
అప్పుడు కరెక్ట్ గా అలాంటి బౌద్ధము ఇంకా ఇతర అవైదిక మతాలు ధర్మాలు అవన్నీ చాలా ప్రాచుర్యంలోకి వచ్చేసాయి. అప్పుడు ఆయన ఏం చేశారు, ఇక్కడి నుంచి మొత్తం భారతదేశం అంతా కూడా కాలినడకన నడిచి అన్ని చోట్లకి వెళ్ళి వారందరితోనూ ఈ శాస్త్రాల మీద చర్చలు చేసి వాళ్ళ ఈ మతాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పు అని ఈ శాస్త్ర చర్చల్లో ఆయన పాయింట్స్ అన్ని చెప్తూ వారిని అందరినీ ఖండించి ఆయన ఫైనల్ గా ఏంటి, కాశ్మీరంలో ఉన్నటువంటి ఆ సరస్వతి పీఠాన్ని అధిరోహించారు అని చెప్తారు. అంటే అందరూ విద్వాంసులను అందరినీ, అన్ని రకాల ధర్మాలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఖండనం చేసుకుంటూ వెళ్ళి ఈ శాస్త్ర చర్చల్లో చివరికి అన్నిట్లోకి అట్మోస్ట్ పొజిషన్ అనమాట, అన్నిట్లోకి సర్వాధిక పీఠం అయినటువంటి ఈ సరస్వతి పీఠం అనేది ఏదైతే కాశ్మీరంలో ఉందో అక్కడ ఆయన అధిరోహించారు అని చెప్తారు. అటువంటి శాస్త్ర చర్చల్లో ఎప్పుడైతే అవతల వాళ్ళ పాయింట్ ని తీసుకొని వీళ్ళు వాదించారో అలాంటప్పుడు దాన్ని ఉష్ట్రలగుణ న్యాయ అంటారు. అంటే ఆయన వాదించారని కాదు, నాకు ఆ గుర్తొచ్చింది సడన్ గా, అందుకని చెప్పండి. తర్వాత శ్వశ్రు నిర్గచ్చోక్తి న్యాయ. శ్వశ్రు అంటే మేడం అంటే ఇంగ్లీష్ లో చెప్పే బూమరాంగ్ ఎఫెక్ట్ ను తెలుగులో ఇంకో సామెత, తన వెళ్తే తనకన్నే పొడుచుకున్నాడు, అంతే వాటికి సమానార్థం. అంతేగా, అదే అర్థం అండి. అంటే తన వేలుతో తను పొడుచుకోవడము అంటే తనకు తను చేసుకోవడం అవుతుంది. అంతేగా ఉష్ట్రలగుణ న్యాయం అంటే అదే కర్ర తెచ్చుకొని దాంతో కొట్టించుకుంది, అంతే. తన వేలుతో చిన్నప్పుడు బెట్టం ఇచ్చిన అబ్బాయికి టీచర్ దెబ్బలు కొట్టింది అనుకోండి, అది కూడా అంతే కదా. అవును అవును, తెలుగులో ఆ సామెత ఉంది మాన్యే, బడిత తెచ్చిన వాడికే మొదటి దెబ్బ అనే ఈ సామెత ఉంది. ఓ అయితే అదే కరెక్ట్. దానికే మనం సంస్కృతంలో ఉన్న ఈక్వలెంట్ న్యాయం అనుకోండి ఇది ఉష్ట్రలగుణ న్యాయ అనేది. తర్వాత శ్వశ్రు నిర్గచ్చోక్తి న్యాయ. శ్వశ్రు అంటే అత్తగారు, తెలుసు కదా. తర్వాత నిర్గచ్చ ఉక్తి. నిర్గచ్చ అంటే వెళ్ళిపో అని ఉక్తి చెప్పడం అన్నమాట. అదేమిటి, ఇక్కడ ఈ కథ చూడండి, బాగుంటుంది. ఒక భిక్షగాడు భిక్షకై ఒక ఇంటికి వెళ్తాడు. కోడలు భిక్ష లేదు ముందుకెళ్ళు అంది. భిక్షకుడు మొహం చిన్నది చేసుకొని అక్కడి నుండి కదిలాడు. అంతలో బయటకు వచ్చిన అత్త భిక్షకుడిని పంపినందుకు కోడలిని తిట్టి భిక్షకుడిని రమ్మని పిలుస్తుంది. వాడు సంతోషంగా తిరిగి వస్తాడు. అప్పుడు అత్త అంటుంది, ఏమయ్యా, ఈ ఇంటికి యజమానిని నేను, ఈ పిల్లకి ఇక్కడ ఏ అధికారము లేదు, ఆమె నిన్ను పంపివేయడం చాలా తప్పు, సమాధానం చెప్పగలదాని నేను చెప్తున్నాను, భిక్ష లేదు వెళ్ళు అంటది ఆవిడ. ఇంతకీ ఏంటి, పోనీ ఆవిడ పిలిచినావిడ ఆవిడ ఏమైనా ఇచ్చి పంపించిందా? ఇవ్వలేదు. ఆవిడ కూడా వెళ్ళు అని ఆవిడ అదే మాట, అసలు వెళ్ళు అని చెప్పడానికి ఆ అమ్మాయి ఎవరు, నేను కదా చెప్పాలి అని చెప్పేసి మళ్ళీ వెనక్కి పిలిచి వెళ్ళు, నేను చెప్తున్నాను ఇప్పుడు నువ్వు వెళ్ళు అందుట. అందుకని శ్వశ్రు నిర్గచ్చ ఉక్తి, అత్తగారే వచ్చి మళ్ళీ వెళ్ళు అని చెప్పడం అనమాట. ఇక్కడ ఏమిటి, ముందర వెళ్ళిపోతున్నాడు అంటే ఈజీగా అయిపోతుంది పని. ఆవిడ వెళ్ళిపోమంది, కోడలు వెళ్ళిపోతున్నాడు. అయిపోతున్న పనిని మళ్ళీ తవ్వుకొని మళ్ళీ వెనక్కిరా అని అతన్ని పిలిచి మళ్ళీ కష్టంగా, అసలు ఆవిడెవరు చెప్పడానికి, నేను కదా అని మళ్ళీ కొంచెం కష్టపడి అప్పుడు ఆవిడను నేను చెప్తున్నాను ఇప్పుడు వెళ్ళు అని అంట. అంటే సులువుగా అయిపోయే పని ఏదైతే ఉందో దాన్ని ఎంతో కష్టపడి మళ్ళీ అక్కడికే వస్తే అదే చేస్తే అప్పుడు అది ఈ శ్వశ్రు నిర్గచ్చోక్తి. ఒక పనిని సాధించడానికి సులభ మార్గాన్ని, ప్రయత్నాన్ని దూషించి ఎంతో ప్రయత్నంతో అదే పనిని సాధించడం అంటే ఈ శ్రమంతా వ్యర్థమే కదా. ఇలాంటి సందర్భంలో ఈ న్యాయాన్ని ఉపయోగించాలి. ఇది శ్వశ్రు నిర్గచ్చోక్తి న్యాయ. ఇక్కడ ఆఖరి పేజీలో ఉన్న ప్రశ్నలు. గచ్చత్ శబ్దస్య ఉచిత రూపై రిక్త స్థానాన్ని పూరయత. అంటే మన అన్ని కూడా గచ్చత్ అనే శబ్దం యొక్క, అంటే గచ్చత్ అనే శబ్దం యొక్క ఇక్కడ మనకు ఉన్నవి ఏమిటి, పుంలింగ పదమా నపుంసకలింగ పదమా, ఏ విభక్తి ఏకవచనము, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి గచ్చత్ శబ్దం యొక్క రూపాన్ని మార్చాలి. మొదటి ఉదాహరణ ఏమిచ్చారు, గచ్చంతం బాలకం అన్నారు. గచ్చంతం బాలకం అన్నప్పుడు బాలకం అనేది పుంలింగము, ద్వితీయ విభక్తి ఏకవచనం. అందుకని పుంలింగ శబ్దమైనటువంటి గచ్చన్కి ద్వితీయ విభక్తి ఏకవచనం గచ్చంతం అని రాశారు. సో గచ్చంతం బాలకం అయింది. అలాగే ఇప్పుడు మిగతా వాటికి రాసుకోవాలి మనం. ఇందాక ఎక్కడి వరకు అయింది, లక్ష్మీ మహోదయ చెప్పారు. ఎంవి రమణ మహోదయ వెంకటరమణ మహోదయ. నమస్కారం మహోదయ. అమ్మ మొదటి 4 చెప్పండి. ఇక్కడ
డాష్ మిత్రాయ కాబట్టి ఇది చతుర్థి లాగా ఉంది. గచ్చంతే మిత్రాయ. మళ్ళీ ఇంకోసారి చెప్పండి. గచ్చంతే మిత్రాయ. గచ్చంతేనా నకారం ఉందా? గచ్చతే. గచ్చతే. గచ్చన్ శబ్దానికి గచ్చతే చతుర్థి. గచ్చతే మిత్రాయ. తర్వాత ఇంకోటి ఇక్కడ కార్యకర్తారం. కార్యకర్తారం అన్నప్పుడు గచ్చంతం. ఇది ఏ విభక్తి అయింది? ఇది ద్వితీయ విభక్తి. ఏకవచనం కాబట్టి ద్వితీయ విభక్తి, దానికి గచ్చంతం. కార్యకర్త అనేది కార్యకర్తృ శబ్దానికి, రికారాంత కార్యకర్తృ శబ్దానికి కార్యకర్త ప్రథమ విభక్తి, కార్యకర్తారం అనేది ద్వితీయ విభక్తి ఏకవచనం. అది ద్వితీయ ఏకవచనం ఇచ్చారు కాబట్టి గచ్చంతం అనే ద్వితీయ ఏకవచన రూపం రాయాలి, పుంలింగ రూపం. ఇంకొకటి చెప్పండి. అశ్వేన. అశ్వేన గచ్చత. ఇది ఏ విభక్తి ఏ వచనం కూడా చెప్పేసి. అశ్వేన అన్నప్పుడు పుల్లింగ తృతీయ ఏకవచనం. అంతే, పుంలింగ తృతీయ ఏకవచనం కాబట్టి గచ్చత అశ్వేన. ఇంకొకటి చెప్పేసేయండి. కర్మకరేభ్యః. కర్మకరేభ్యః గచ్చేద్భ్యః. ఇంకొకసారి ఆలోచించండి. గచ్చద్భ్యః. అంతే, గచ్చద్భ్యః. ఇక్కడ ఏకారం రాదు, ఓన్లీ అకారాంత శబ్దాలకి ఏకారం వస్తుంది. కర్మకరః అన్నది అకారాంత శబ్దం కాబట్టి కర్మకరేభ్యః వచ్చింది. అయితే ఇక్కడ గచ్చత్ అనేది తకారాంత శబ్దం కదా, ఇక్కడ మళ్ళీ ఏకారం రాదు. గచ్చత్ ప్లస్ భ్యః గచ్చద్భ్యః అయింది, జస్ట్ వస్తుంది. సో ఇది చతుర్థి ఏకవచనం అవ్వచ్చు, సారీ బహువచనం. చతుర్థి కానీ పంచమి కానీ బహువచనం. అంతేనా? అస్తు మహోదయ. ఉత్తమం, ధన్యవాదాలు. తర్వాత ప్రమీల మహోదయే. డాష్ అధ్యాపకే. అధ్యాపకే ఇది సప్తమి. ఉత్తమం, సప్తమి ఏకవచనం. ఏకవచనం కాబట్టి గచ్చతి. గచ్చతి అధ్యాపకే. ఉత్తమం. ఇంకొకటి చెప్పండి. వ్యాఘ్రైః. వ్యాఘ్రైః అంటే ఇది ద్వితీయ విభక్తి. వ్యాఘ్రైః రామైః. రామాయ బహువచన శబ్దం, ప్రథమ విభక్తి రూపం. రామైః లాగా ఉంది, రామైః లాగా వ్యాఘ్రైః. రామైః తృతీయ విభక్తి, తృతీయ బహువచనం. తృతీయ బహువచనం. అప్పుడు గచ్చద్భిః. గచ్చద్భిః వ్యాఘ్రైః. తృతీయ బహువచనం. తర్వాత డాష్. మీరే చెప్పండి ఇంకొకటి. డాష్ చోరేభ్యః. చోరేభ్యః. ఇది పంచమి గాని లేదా చతుర్థి గాని. అవును, కరెక్ట్, డౌట్ లేదు అదే. కాబట్టి చోరేభ్యఃకి గచ్చతే లేదా అండి. ఇది గచ్చతే చతుర్థి పంచమి బహువచనం కదా. గచ్చద్భ్యః. గచ్చద్భ్యః. ఉత్తమం, ధన్యవాదः. రాధా రఘు మహోదయ. अस्तु महोदय, प्लीज आंसर. डैश क्रूरमृगान् पुल्लिंगम द्वितीय बहुवचनम. अकॉर्डिंगली गच्छन् दट् बहुवचनम द्वितीय बहुवचनम इज गच्छतः. गच्छतः क्रूरमृगान्. अस्तु. नेक्स्ट इज छात्राणाम्. इट इज षष्ठी बहुवचनम. So accordingly for गच्छत् it is गच्छताम्. गच्छतां छात्राणाम्. Next is नायकेषु. It is सप्तमी बहुवचनम. So for this गच्छत् it will become गच्छत्सु.
गच्छत्सु नायकेषु। नायकेषु। उत्तमं महोदय, धन्यवादः। धन्यवादः। अस्तु। शैलजा तुम्मलपल्ली महोदय। మహోదయ. అమ్మ మొదటి 3 చెప్పేసేయండి, మొదటి 4 చెప్పేసేయండి, నీకు 8 ఉన్నాయిగా. ఓకే ఓకే. 4 చెప్పండి. పఠన్ కదా, పఠన్ ఛాత్రః ప్రథమా విభక్తి ఏకవచనం. రుదంతం రుదంతం శిశు ద్వితీయ ఏకవచనం. ద్వితీయ విభక్తి. ధావతే బాలకాయ, ధావతే బాలకాయ చతుర్థి విభక్తి ఏకవచనం. గచ్చతః గచ్చతః వాహనాత్ అనొచ్చ కదా. వాహనాత్ అంతే. గచ్చతః పంచమి. గచ్చతః అనేది పంచమి అవుతుంది. లేదు మనకి యాక్చువల్లీ గచ్చతః అన్న రూపము 3 చోట్ల వస్తుంది. ఒకటి ద్వితీయ బహువచనంలో వస్తుంది, ఇంకొకటి పంచమి ఏకవచనంలో వస్తుంది, షష్ఠి ఏకవచనంలో కూడా వస్తుంది. అయితే ఇంకా వేరేదేది మనకు అక్కడ సెట్ అవ్వదు. అంటే షష్ఠి ఏకవచనం పురుషస్య ఉంది, బట్ దాని తర్వాత ఇంకొకటి ఉంది. వాహనాత్ అనే పంచమికి సెట్ అయ్యేలాంటి రూపం ఇటువైపు ఇంకా వేరే ఏది లేదు. అందుకని అంటే నృత్యతః వాహనాత్ సెట్ అవ్వదు. సో ఇంకా వేరేది లేదు కాబట్టి గచ్చతః వాహనాత్ అవుతుంది. అంతే. ఉత్తమం. తర్వాత శశికళ మహోదయ. నమస్తే మహోదయ. ఓ టీ శశికళ, టీ తీసేసారా తొందరగా రావడానికి? సరే చెప్పండి మిగతా 4. మహోదయ నృత్యతః నుంచి చెప్పాలి కదా మహోదయ. నృత్యతః పురుషస్య. ఉత్తమం. పురుషస్య కథయత పితామహేన. కథయత పితామహేన. తృతీయ ఏకవచనం. దావద్భిః జనైః వస్తుంది మహోదయ. ఉత్తమం. తృతీయ బహువచనం. చలతి యానే సప్తమి ఏకవచనం. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. తర్వాత శ్రీవిద్యా మహోదయ. అధస్తన వాక్యాన్ని శుద్ధం ఉత అశుద్ధం ఇది నిర్దేశిత. కరెక్టా కాదా, రైట్ ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. ఉదాహరణ, సుఖకాలే ఏవ యహ గృహమాగచ్చతి సహ సుహృత్, అది అశుద్ధం. సుఖకాలే కాదు, మనం ఏం చెప్పాము, సుఖ దుఃఖాలలోనూ కూడా సమానంగా చేసేవాడే స్నేహితుడు అని చెప్పాము. మొదటి 3 చెప్పేసేయండి. ధన విషయే అధికః ఉత్సాహः భవేత్. ధన విషయ అశుద్ధం. అశుద్ధం. అందుకని మనకి దానికి ఏం చెప్పారు, సుభాషితంలో లక్ష్మ్యాం అనుత్సేకో అని చెప్పారు. లక్ష్మ్యాం అనుత్సేకో అంటే లక్ష్మి పట్ల, సంపద పట్ల ఎక్కువ ఉత్సాహం, అంటే దాని పట్ల ఎక్కువ విపరీతమైన ఆసక్తి, అభిరుచి ఉండకుండా ఉండేవాడే సజ్జనుడు అన్నట్లుగా చెప్పారు. కాబట్టి ఇక్కడ ధన విషయ అధిక ఉత్సాహ న భవేత్ అన్నమాట. సరే ఇంకొకటి. ప్రియం కృత్వా కృతస్య ప్రచారः కరణీయः. ప్రియం కృత్వా అశుద్ధం మాన్య. అశుద్ధం ఎందుకంటే వేరే వాళ్ళకి మంచి చేసి చేసిన దానికి ప్రచారం చేసుకోవడం చేయకూడదు కదా. అందుకని ప్రియం కృత్వా మౌనం అని మనకు సుభాషితంలో ఇచ్చారు. సో అందుకని అన్యేన కృతం సహాయం సదసి వక్తవ్యం. ఇది శుద్ధం మాన్యం. శుద్ధం అంటే ఇతరులు మనకు చేసిన సహాయాన్ని ఎప్పటికీ బయటికి చెప్పాలి అంటున్నారు. చెప్పాలి కాబట్టి శుద్ధం వాక్యం. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. తర్వాత ఎస్ఎస్ రావు మహోదయ. ఎస్ఎస్ రావు మహోదయ. మహోదయ చెప్పండి 4-5 వాక్యాలు. యః సుచరితైః పితరం తోషయతి సహ పుత్రః. శుద్ధం అంటే ఎవరైతే సుచరితైః పితరం తోషయతి, తన సచ్చరిత్రతో అంటే మంచి నడవడితో తన తండ్రిని సంతోష పెడతాడో అతనే పుత్రుడు అన్నారు. శుద్ధం అదే మనకి సుభాషితంలో ఇచ్చాడు.
యా పత్యుః హితమేవ ఇచ్చతి సా నింద్య. ఇది అశుద్ధం. అశుద్ధం. సా ఏమని చెప్పారు, ఎవరని చెప్పారు? యా పంచుః హితం ఏవ ఇచ్చతి సా నింద్య. పంచుతుః మనకి అంటే యా పత్యుః హితమేవ ఇచ్చతి అంటే ఎవరైతే తన భర్త యొక్క హితాన్నే కోరుకుంటారో సా నింద్య, ఆమె నిందించబడాలి అంటున్నారు. ఆమె నిందించబడాలి కాదు, ఆమె ఆమె శ్లాఘించబడాలి. ఆమెయే కలత్రము, ఆమెయే నిజమైన భార్య అని చెప్పారు. సా కలత్రం అని చెప్పారు. ఉత్తమం, ధన్యవాద. సో ఈ విధంగా మనకి 4వ పాఠం పూర్తయింది. 5వ పాఠంలోకి వెళ్దాం. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇక్కడికి? లేదంటే 5వ పాఠం మొదలు పెడదాం. అస్తు. 5వ పాఠంలో సూక్తి ధర్మం జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం శృతిః. ధర్మం జిజ్ఞాసమానానాం ప్రమాణం పరమం శృతిః. ధర్మం, ధర్మః పుంలింగ శబ్దము, దానికి ధర్మం ద్వితీయ విభక్తి. ధర్మాన్ని జిజ్ఞాసమానానాం, జిజ్ఞాస అంటే జ్ఞాతుం ఇచ్ఛ అంటే తెలుసుకోవాలనే కోరిక జిజ్ఞాస. జిజ్ఞాసమానః అంటే ఎవరైతే ఈ కోరిక కలిగి ఉంటారో వాడు జిజ్ఞాసమానః. తెలుసుకోవాలంటే తెలుసుకోవాలనే కోరిక కలవాడు జిజ్ఞాసమానః. జిజ్ఞాసమానానాం అనేది షష్ఠి బహువచనం దానికి. అంటే ధర్మాన్ని తెలుసుకోవాలనుకునే వారికి అని అక్కడికి అర్థం. ప్రమాణం పరమం శృతి. శృతి అంటే వేదం. దానికి ఇప్పుడు మన ధర్మాన్ని తెలుసుకోవాలి అని అనుకునే వాడికి ప్రమాణం అంటే ఫైనల్ స్టాండర్డ్ బెంచ్ మార్క్ ఏమిటి, మనకి ఎలా తెలుస్తుంది అంటే పరమం శృతి. దానికి ఎప్పుడు కూడా శృతి వేదమే ప్రమాణము అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ధర్మానికి సంబంధించి ఎటువంటి సందేహం వచ్చినా మామూలుగా ఏం చేస్తాము, మనకు తెలిసిన ఏదో మనకు తెలియని విషయం వచ్చింది ధర్మానికి సంబంధించింది, ఎవరో మనకు తెలిసింది చేస్తాము, తెలియదు అనుకోండి పుస్తకాల్లో చూస్తాం, లేదు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడుగుతాము, వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేస్తాం. అయితే మనకి మల్టిపుల్ గా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా వస్తోంది అనుకోండి ఇన్ఫర్మేషన్. అప్పుడు మనం దేన్ని ఫైనల్ గా కన్సిడర్ చేయాలి అంటే వేదంలో ఏది చెప్పబడిందో అదే ఫైనల్, అదే ఫైనల్ స్టాండర్డ్, అదే మన అందరం ఆచరించాలి అని చెప్తున్నాను. అందుకని ధర్మ జిజ్ఞాసువులకు వేదవాంగ్మయమే ప్రమాణము. ధర్మాన్ని తెలుసుకోవాలనుకునే వారికి వేదవాంగ్మయమే ప్రమాణము అని చెప్తున్నారు. సో ఇది సూక్తి. శత్రు ప్రత్యయంతాలు ఇంతవరకు మనం మొదటి 4 పాఠాల్లోనూ శత్రు ప్రత్యయం పుంలింగంలోను నపుంసక లింగాల్లోనూ అన్ని విభక్తుల్లోనూ అన్ని వచనాల్లోనూ ఉన్నటువంటి రూపాల్ని మనం చూసాం. పుంలింగము నపుంసకలింగం. ఇప్పుడు ఈ పాఠంలో మనం స్త్రీలింగ శబ్దాలకి ప్రథమా విభక్తి రూపాలను చూడబోతున్నాం. ప్రథమా విభక్తి ఏకవచనము బహువచన రూపాలను మనం ఇక్కడ చూడబోతున్నాం. స్త్రీలింగానికి పుంలింగానికి మనం చెప్పుకునేది ఏంటంటే పఠత్ అనేటువంటి ప్రాతిపదికకి పుంలింగ రూపము పఠన్ వస్తుంది. పఠత్ అనేది నపుంసకలింగంలోనూ ఉంటుంది. అయితే స్త్రీలింగంలోకి పఠంతి అన్న రూపం వస్తుంది. పఠంతి ఈకారం దీర్ఘ ఈకారం. ఈ పఠంతి అన్న రూపం వచ్చాక ఇది గౌరీ శబ్దం లాగా దీర్ఘ ఈకారాంత శబ్దం కదా. సో గౌరీ శబ్దానికి ఏ విధంగా అయితే విభక్తులు ఉంటాయో అంటే గౌరీ గౌర్యౌ గౌర్యః కదా ప్రథమా విభక్తి. అదే విధంగా పఠంతి పఠంత్యౌ పఠంత్యః, లిఖంతి లిఖంత్యౌ లిఖంత్యః, ఖాదంతి ఖాదంత్యౌ ఖాదంత్యః. ఈ విధంగా స్త్రీలింగ శత్రంగ ప్రత్యయాలకి రూపాలు ఉంటాయి. అయితే మనకి ఎప్పుడైతే విశేష క్రియాపదాలు ఉన్నాయో అంటే విశేష క్రియాపదాలు అంటే ఏవి మనం సెకండ్ లెసన్ చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకున్నాం. సెకండ్ లెసన్ లో ఉన్నవన్నీ మనకి యాక్చువల్గా ఇచ్చినవన్నీ విశేష క్రియాపదాలే అనుకున్నాం. అవి ఏమిటి అంటే లట్లకార రూపం రాసుకున్నప్పుడు ఈ తీకి ముందర హ్రస్వ ఆకారం ఉంటే అది సామాన్య క్రియాపదం. హ్రస్వ ఆకారం కాకుండా వేరే ఏదన్నా అచ్చు ఉంటే అది విశేష క్రియాపదం. ఉదాహరణకి లిఖతి పఠతి ఖాదతి అన్నిట్లో తీకి ముందర హ్రస్వాకారమే ఉంది. పఠతిలో ఠాలో హ్రస్వాకారం, లిఖతిలో ఖాలో హ్రస్వాకారం, ఖాదతిలో దలో హ్రస్వాకారం. ఇలా కాకుండా కరోతి ఉంది. కరోతి అన్నప్పుడు తీకి ముందర ఓకారం ఉంది. అలాగే శృణోతి అన్నప్పుడు
నాలో ఓకారం ఉంది. దదాతి దాలో ఆకారం ఉంది. అలాగే ప్రాప్నోతి నాలో ఓకారం ఉంది. ఈ విధంగా తీకి ముందర హ్రస్వ ఆకారం కాకుండా వేరే ఏ అచ్చు ఉన్నా కూడా రోదితి దాలో ఇకారం ఉంది. తీకి ముందర ఉన్న వ్యంజనంలో హ్రస్వ ఆకారం కాకుండా వేరే ఏ అచ్చు ఉన్నా కూడా అది విశేష క్రియాపదం అవుతుంది. వాటి రూపాలు వేరేగా ఉంటాయి. మనం పుంలింగ రూపాలు చూసేటప్పుడు కూడా చూసాం. వాటికి అంటే కుర్వంతి అని వచ్చింది. అంటే కరోతి దానికి బహువచన రూపం కుర్వంతి అయింది, కుర్వన్ అయిపోయింది. సో అటువంటి క్రియాపదాలన్నిటికీ కూడా, విశేష క్రియాపదాలన్నిటికీ కూడా మనకి ఈ లిఖంతి, గచ్చంతి, పఠంతి అన్నిట్లో నకారం కనిపిస్తోంది తీకి ముందర. ఈ నకారం వాటిలో ఉండదు. సో కుర్వంతి అని ఉండదు, కుర్వతి అవుతుంది. అలాగే శృణ్వన్ కదా పుంలింగ ఏంటి శత్రంత ప్రత్యయం, దానికి శృణ్వతి అవుతుంది. శృణ్వంతి కాదు, శృణ్వతి అవుతుంది. గచ్చంతి, పఠంతి, లిఖంతి అన్నప్పుడు తీకి ముందర నకారం కనిపిస్తోంది. కానీ ఈ విశేష క్రియా పదాలకు మాత్రము మనకి ఆ విధంగా నకారము రాదు. ఇది గుర్తు పెట్టుకొని ఒకసారి మనం ఈ కింద నియమాలు చూద్దాము. నియమాలు చూశాక వాక్యాల్లోకి వద్దాం. గమనించండి అని ఈ వాక్యాల కింద ఉంది, అది చూద్దాం. శత్రంత స్త్రీలింగ రూపం గచ్చంతి, లిఖంతి ఈ విధంగా ఉంటుంది. ఇది ఈ కారాంత గౌరీ శబ్దం వంటి రూపములను పొందుతుంది. ప్రథమ విభక్తిలో గచ్చంతి, గచ్చంత్యౌ, గచ్చంత్యః, గౌరీ, గౌర్యౌ, గౌర్యః లాగా ఇటువంటి రూపాలు వచ్చును. పై పదాలను గమనించినట్లయితే గచ్చంతి అంటే మన ఈ మళ్ళీ వాక్యాల్లో ఇవన్నీ వచ్చాయన్నమాట. గచ్చంతి, దదతి వీటిలో భేదం కనబడుతోంది. దదతి అని ఉంటుంది, గచ్చంతి అని ఉంటుంది. వాటిలో భేదం ఏమిటి? నకారం భేదం. కొన్నింటిలో నకారం ఉంది, కొన్నింటిలో లేదు. దీనికి నియమం ఈ విధంగా ఉంది. లట్లకారంలో ప్రథమ పురుష ఏకవచన రూపంలో చివరి అక్షరం అయిన తీకి ముందర హ్రస్వాకారం ఉన్నట్లయితే నకారం చేర్చవలెను. వేరే స్వరం ఉన్నట్లయితే నకారం చేర్చకూడదు. కింద ఉదాహరణలు ఇచ్చారు చూడండి. గచ్చతీకి తీకి ముందు ఛలో అకారం ఉంది కాబట్టి గచ్చంతి అయింది. అంటే తీకి ముందర హ్రస్వ నకారం అంటే ఒక నా ఒత్తు వచ్చింది. అలాగే పఠతిలో తీకి ముందు అకారం ఉంది అంటే ఠాలో హ్రస్వ అకారం ఉంది, అందుకని పఠంతి అని నకారం వచ్చింది. శృణోతి, శృణోతిలో చూస్తే తీకి ముందర ఓకారం ఉంది, అకారం లేదు. ఇలా ఉన్నప్పుడు అదేమైంది చూడండి, శృణ్వంతి అని రాలేదు, శృణ్వతి అయింది, నకారం లేదు. గుర్తుంచుకోండి. జానాతి అన్నప్పుడు తీకి ముందర నాలో దీర్ఘ ఆకారం ఉంది, అందుకని ఇక్కడ నకారం కనిపించదు. మళ్ళీ జానతి అయింది. ఈ జానతి ఎలా వచ్చింది అంటే మనం పుంలింగ రూపం ఎలా రాసాము? జానంతి కాబట్టి జానన్ అనేది శత్రంత పుంలింగ రూపం అయింది. అప్పుడు దాని పక్కన తీ రాయాలి. అయితే నా రాయాలా లేదా అని చూడడానికి మాత్రం ఈ విశేష క్రియాపదమా కాదా చూసుకోవాలి. అంటే ఈజీ పద్ధతి. ఇవి సమప్ చేసి చెప్పాలి అంటే ఫస్ట్ మనం పుంలింగ శత్రంత ప్రత్యయం ఏమైందో చూసేసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే పఠంతి అనుకోండి, పఠన్ అయింది, దాని పక్కన తీ రాసేయాలి, దీర్ఘ తీ అని రాయాలి. అయితే ఇప్పుడు నకారం ఉండాలా లేదా అని నెక్స్ట్ చెక్ చేయాలి. చెక్ చేయడానికి ఏం చేస్తాము? పఠతిలో తీకి ముందర హ్రస్వాకారం ఉందా లేదా? ఉంది, సో నకారం రాయాలి. సో పఠంతి అయింది. ఇప్పుడు శృణోతి తీసుకోండి. శృణోతికి శత్రంత ప్రత్యయం పుంలింగంలో ఏమైంది? శృణోతి శృణ్వంతి అయింది కాబట్టి శృణ్వన్ అని రాసాం పుంలింగంలో. శృణ్వన్ రాసాము, పక్కన తీ రావాలి. అయితే మరి ఇప్పుడు నకారం ఉండాలా లేదా నెక్స్ట్ చెక్. శృణోతి కదా, శృణోతి అన్నప్పుడు అది తీకి ముందర ఓకారం ఉంది. ఓకారం ఉంది కాబట్టి విశేష క్రియాపదం కాబట్టి నకారం రాయకూడదు. సో ఈ విధంగా స్త్రీలింగ శత్రు ప్రత్యయం రాయడానికి 2 steps లో రాయాలి. ఫస్ట్ పుంలింగ శత్రు ప్రత్యయం రాసేసుకొని దాని పక్కన తీ అని రాసేసుకోండి. ఇప్పుడు నకారం రాయాలా లేదా అని చెక్ చేసుకోవాలి. దానికి విశేష క్రియాపదమా కాదా చూడాలి. విశేష క్రియాపదం ఉండాలి అంటే దానికి ఆ తీకి ముందర మనకి హ్రస్వకారం కాకుండా వేరే ఏదన్నా ఉండాలి లట్లకార రూపంలో. అలా ఉంటే అది విశేష క్రియాపదం. అప్పుడు మనకి నకారం రాదు. సామాన్య క్రియాపదాలన్నిటికీ నకారం వస్తుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది. 2వ పాఠంలో మనం విశిష్ట క్రియాపదాలు పుంలింగ రూపాలను తెలుసుకున్నాం. ఆ రూపాల ఆధారంగా స్త్రీలింగ రూపాలను సులభంగా ఊహించవచ్చును.
కుర్వన్ కాబట్టి అది కుర్వతి అయింది. విశేష క్రియాపదం కాబట్టి నకారం రాదు. జానన్ కి జానతి అయింది. రుదన్ కి రుదతి అయింది. క్రీణన్ కి క్రీణతి అయింది. వీటిలో కూడా జానాతి కదా, అందుకని రస్వాకారం లేదు, ఆ దీర్ఘ ఆకారం ఉంది కాబట్టి నకారం రాదు. అలాగే రోదితి, రోదితి అన్నప్పుడు దాకే ఇకారం ఉంది, అకారం లేదు కాబట్టి ఇక్కడ కూడా నకారం రాదు. క్రీణాతి, అది నాలో ఆకారం దీర్ఘం వచ్చింది, అందుకని ఇక్కడ కూడా క్రీణతి అని వస్తుంది, కానీ నకారం రాదు. ఈ పాయింట్ ఎవరికన్నా అర్థం కాలేదంటే దయచేసి మళ్ళీ అడగండి ఏం అర్థం కాలేదు, లేదంటే మనం వాక్యాలకు వెళ్దాం. క్షమ్యత మాన్య, ఒక హ్రస్వ ఆకారం ఉంటేనే నా చేర్చుకోవాలి, అంతే. దీర్ఘ ఉన్నా ఏది ఉన్నా చేర్చుకోవాలి, ఏది ఉన్నా రాదు, నకారం రాదు. హ్రస్వాకారం కాకుండా ఏ ఇతర అచ్చు మన లట్లకార రూపంలోని ఏకవచన రూపంలో, ప్రథమ పురుష ఏకవచన రూపంలో అక్కడ మనకి పఠతి, లిఖతి, ఖాదతి, క్రీడతి ఈ విధంగా హ్రస్వ ఆకారమే ఉంటే తీకి ముందర అది సామాన్య క్రియాపదం. వాటిలో నకారం రాయాలి, ఇతర వాటిలో నకారం రాదు. అర్థమైన వాడిని. ఇంకెవరికైనా మాన్య ఈ కుర్వన్ అని ఉంది కదా, కుర్వన్ అని ఉంది, అది హ్రస్వాకారమే వచ్చిందిగా కుర్వన్. దానికి యాక్చువల్ గా లట్లకార రూపం కరోతి కదా, కరోతి. కరోతి ఓకారం ఉంది కదా, కరోతికి కుర్వంతి బహువచనం కాబట్టి మనకు శత్రు ప్రత్యయం కుర్వన్ అయిపోయింది. ఓకే. అయితే ఏంటి, మనకి దాన్ని మనం కుర్వన్ ఉంది కాబట్టి కుర్వంతి అని రాసుకుంటాం ముందర, తర్వాత అది అసలు నకారం ఉందా లేదా అని చెక్ చేయాలి. చెక్ చేయడానికి ఏంటి, మళ్ళీ కరోతికి వెళ్తాం. కరోతిలో తీకి ముందర ఓకారం ఉంది కాబట్టి ఇక్కడ నకారం రాయకూడదు. మేడం, ఇప్పుడు మన శత్రు ప్రత్యయాల గురించి ఇంత విపులంగా నేర్చుకుంటున్నాం, మిగతా ప్రత్యయాల గురించి ఇంతలా ఎందుకు చెప్పలేదండి? ఏదైనా దీనికి ఇంపార్టెన్స్ ఉందా అండి? ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే దీనిలో మనకి అంటే రకరకాల వేరియేషన్స్ చాలా ఉన్నాయి కదా. ఇన్ని వేరియేషన్స్ మనకు త్వా ప్రత్యయంలో గాని, లబంధంలో గాని, తవతులో గాని ఇన్ని వేరియేషన్స్ లేవు కదా. ఓకే. ఇప్పుడు దీనిలో ఇందులో ఉన్నంత ఇన్ని చాలా తేడాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక విశేష క్రియాపదానికి ఒకలాగా, పుంలింగంలో ఒకలాగా, పుంలింగంలో వేరే విభక్తుల్లో ఒకలాగా, ఇలా రకరకాల రూపాలు ఉన్నాయి కదా. ఇన్ని రకాల అంటే ఇది తేడాలు మనకి అన్ని, ఇప్పుడు త్వా అనుకోండి, అది అవి అన్నిట్లోనూ ఒకటిగానే వస్తుంది, అంతే కదా, ఇంత తేడా లేదు. అందుకని దీన్ని కొంచెం ఎక్కువగా తెలుసుకుంటున్నాం. సరే, తర్వాత వాక్యాల్లోకి వెళ్ళిపోదాం. అయితే ఎవరికి ఏం అడగట్లేదు కాబట్టి సరే, వాక్యాల్లోకి వెళ్తే వనం గచ్చంతి సీత న రుదితవతి. వనం గచ్చంతి సీత అన్నప్పుడు వనానికి అంటే అడవికి వెళ్తున్నటువంటి సీత నా రుదితవతి ఏడవలేదు అన్నారు. అంటే ఇక్కడ గచ్చంతి అనేది సీత అనే పదానికి ఉన్నటువంటి విశేషణం, అంటే వెళ్తున్నటువంటి సీత అని చెప్పారు. సీత స్త్రీలింగ శబ్దం కాబట్టి వెళ్తున్నటువంటి అనే గచ్చంతి అనేది మన శత్రు ప్రత్యయం స్త్రీలింగంలో చెప్పాం. సో ఇక్కడ గచ్చన్ అనేది మరి గచ్చతి అన్నది మనకి విశేష క్రియాపదం కాదు కాబట్టి నకారం వచ్చింది, గచ్చన్ గచ్చంతి అయింది. తర్వాత క్రీడంతి రాధ జననీం దృష్టవతి. రాధ ఆడుతున్నటువంటి రాధ తల్లిని చూసింది అని చెప్పారు. సో రాధ స్త్రీలింగ పదం కాబట్టి క్రీడంతి అనే విశేషణం స్త్రీలింగంలో చెప్పారు. అలాగే క్రీడతి అన్నది లట్లకార ప్రథమ పురుష ఏకవచన రూపం క్రీడతి. అలా ఉన్నప్పుడు ఈ తీకి ముందర డాలో హ్రస్వాకారమే ఉంది కాబట్టి సామాన్య క్రియాపదము, అందుకని అక్కడ నకారం మనకి శత్రు ప్రత్యయం స్త్రీలింగంలో వస్తుంది, క్రీడంతి అయింది. శ్లోకం పఠంతి బాలిక ఏవ గౌరీ, అంటే శ్లోకాన్ని చదువుతున్నటువంటి బాలికయే గౌరీ అన్నారు. మళ్ళీ పఠతిలో మనకి తీకి ముందర అకారం ఉంది కాబట్టి హ్రస్వకారము, పఠన్కి పఠంతి అన్న రూపం వచ్చింది. దేవం నమంతి సులత శ్లోకాన్నుక్తవతి, అంటే దేవుడికి నమస్కరిస్తున్నటువంటి సులత శ్లోకాలను చెప్పింది. సులత స్త్రీలింగము, సో నమంతి అని విశేషణం వచ్చింది. నమన్ నమంతి, నమతి అనేది లట్లకార రూపము, నమతిలో మకారంలో హ్రస్వాకారము ఉంది కాబట్టి అది సామాన్య క్రియాపదం కాబట్టి నకారము వచ్చి చేరింది, నమంతి అయింది. పతిం అనుసరంతి లోపాముద్ర ఆశ్రమం ప్రవిష్టవతి.
లోపాముద్ర అనే స్త్రీలింగ పదానికి ఉన్నటువంటి విశేషణం కాబట్టి అనుసరంతి అనే స్త్రీలింగంలో చెప్పబడింది. అంటే భర్తని అనుసరిస్తున్నటువంటి లోపాముద్ర ఆశ్రమాన్ని ప్రవేశించింది అని చెప్పారు ఇక్కడ. సో అనుసరన్ పుంలింగ శత్రంత ప్రత్యయము. అనుసరతి యాక్చువల్ గా మనకి లట్లకార ఏకవచన రూపము. అనుసరతి అన్నప్పుడు తీకి ముందర రకారంలో హ్రస్వ ఆకారమే ఉంది కాబట్టి దానికి అది విశేష క్రియాపదం కాదు కాబట్టి అనుసరంతి అని నకారం కనిపిస్తోంది. భారం వహంతి సంగీత అధః పతితవతి అంటే బరువును మోస్తున్నటువంటి సంగీత కింద పడినది. సంగీత స్త్రీలింగ పదము. సో వహంతి దానికి విశేషణం స్త్రీలింగంలో చెప్పారు. వహతి అనేది దానికి లట్లకార ప్రథమ పురుష ఏకవచన రూపము. హాలో హ్రస్వకారమే ఉంది కాబట్టి వహంతిలో మనకి నకారం కనిపిస్తోంది. హరిస్మరణం కుర్వతి మాత దేవదర్శనం కృతవతి అంటే హరిని స్మరించుకుంటున్నటువంటి తల్లి దేవదర్శనం చేసుకున్నది, దైవ దర్శనం చేసుకున్నది. ఇక్కడ చూస్తే కుర్వతి అనేది కుర్వన్ అనేది విశేష క్రియాపదం. అంటే కరోతి విశేష క్రియాపదం. కరోతిలో రాలో ఓకారం ఉంది రేపలో. సో అందుకని కరోతి విశేష క్రియాపదం కాబట్టి కుర్వన్ పుంలింగ రూపం, దానికి తీ పెట్టి నకారం తీసేసేయాలి అనుకో, కుర్వతి అవుతుంది. కథాం లిఖంతి వేద గీతం గీతవతి కథను రాస్తున్నటువంటి వేద పాటను పాడినది. ఇక్కడ లిఖంతి అన్నప్పుడు లిఖతి అనేది సామాన్య క్రియాపదమే కాబట్టి లిఖంతిలో మనకి నకారం కనిపిస్తోంది. వేద స్త్రీలింగం కాబట్టి లిఖంతి అని స్త్రీలింగ శత్రంత ప్రత్యయాన్ని ఉపయోగించారు. క్షీరం దదతి ధేను తృణం ఖాదితవతి. ధేను స్త్రీలింగ పదము. సో దదతి అని చెప్పారు. ఇది మనకి దదన్ అనేది శత్రంత ప్రత్యయం పుంలింగ పదం అని చెప్పేసి మనం తెలుసుకున్నాము. దానికి దదతి అని మనకు దదంతియా దదతియా అని చెక్ చేసుకోవాలి. దదాతి కాబట్టి అది ప్రథమ పురుష ఏకవచనము. తీకి ముందర దీర్ఘ ఆకారం ఉంది, హ్రస్వం లేదు కనుక అది విశేష క్రియాపదము. కనుక దదంతి తప్పు, దదతి అనేది కరెక్ట్ అని మనం అర్థం చేసుకోవాలి. నకారం రాదు అని మనకు అర్థం అవ్వాలి. తర్వాత సర్వేభ్య మధురం దదతి మాత పితరం స్మృతవతి. ఇక్కడ కూడా అదే, అందరికీ మిఠాయి మధురం అంటే తీపి పదార్థము, తీయ పదార్థము మిఠాయి అనుకుందాం. ఇస్తున్నటువంటి తల్లి తండ్రిని గుర్తు చేసుకున్నది. క్రీడంత్య బాలికాః ఇతస్తతః ధావంతి. ఇక్కడ వరకు అన్ని పదో వాక్యం వరకు ఏకవచనంలో చూసాము. ఇక్కడ నుంచి బహువచనాల్లో ఇచ్చారు. బహువచనాల్లో మనం చూసాం కదా ఇందాక, గచ్చంతి గచ్చంత్యౌ గచ్చంత్యః అంటే గౌరీ గౌర్యౌ గౌర్యః లాగా. బహువచనంలో గౌర్యః అయినట్టు ఇక్కడ గచ్చంత్యః, క్రీడంత్యః, పశ్యంత్యః అన్నిటికీ కూడా త్యః యాడ్ అవుతుంది. సో క్రీడంత్యః బాలికాః ఇతస్తతః ధావంతి అంటే ఆడుతూ ఉన్నటువంటి అమ్మాయిలు అటు ఇటు పరిగెడుతున్నారు. ఆపణం అంతే. ఆపణం పశ్యంత్యః స్త్రియః తత్రైవ స్థితవత్యః అంటే దుకాణాన్ని చూస్తున్నటువంటి మహిళలు. స్త్రియః, స్త్రీ శబ్దానికి స్త్రియః బహువచనము, అలాగే పశ్యంతి శబ్దానికి పశ్యంత్యః బహువచనము. ఈ క్రీడతి, పశ్యతి ఇవన్నీ కూడా సామాన్య క్రియాపదాలు కాబట్టి మనకి క్రీడంతి, పశ్యంతి అని చెప్పేసి నకారం కనిపిస్తోంది శత్రంత ప్రత్యయంలో స్త్రీలింగంలో. దానికి మళ్ళీ బహువచనం అనేసరికి క్రీడంతికి క్రీడంత్యః, పశ్యంతికి పశ్యంత్యః అవుతుంది. తత్రైవ స్థితవత్యః మళ్ళీ తవతులో కూడా బహువచనం కాబట్టి స్థితవతి స్థితవత్యః. దుకాణాన్ని చూస్తున్న మహిళలు తత్రైవ అక్కడే నిలబడిపోయారు, స్థితవత్యః. ఫలాని ఖాదంత్యః వానర్యః బీజాని క్షిప్తవత్యః. వానరీ శబ్దానికి వానర్యః అనేది బహువచన రూపం. వానరి అనే స్త్రీలింగ శబ్దానికి అంటే ఆడ కోతి అన్నమాట. ఫలాని ఖాదంత్యః వానర్యః అంటే ఫలాలను తింటున్నటువంటి కోతి బీజాని క్షిప్తవత్యః ఆ గింజలను పారవేసినది. ఇక్కడ ఖాదంత్యః అనేది ఖాదతి శబ్దానికి ఉన్నటువంటి శత్రంత బహువచన రూపం స్త్రీలింగంలో. సో ఖాదతి అన్నది సామాన్య క్రియాపదమే కాబట్టి ఖాదంతి అన్న చోట మనకి నకారం కనిపిస్తుంది, దానికి బహువచనం ఖాదంత్యః అవుతుంది. నూతన గృహం క్షాళయంత్యః కర్మకర్యః ధనం ప్రాప్తవత్యః. మళ్ళీ కర్మకరీ శబ్దానికి కర్మకర్యః బహువచనము,
క్షాళయంతి శబ్దానికి క్షాళయంత్యః బహువచనం. నూతన గృహం క్షాళయంత్యః కర్మకర్యః ధనం ప్రాప్తవత్యః అంటే కొత్త ఇంటిని శుభ్రం చేస్తున్నటువంటి కార్మికురాళ్లకు వారికి ధనం పొందినారు, వారు ధనాన్ని పొందినారు అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ప్రాప్తవత్యః, ప్రాప్తవతి, ప్రాప్తవత్యః ఇది కూడా బహువచనంలో చెప్పారు. కార్యక్రమే ఇక్కడ కూడా క్షాళయతి కదా, ప్రథమ పురుష ఏకవచన రూపం క్షాళయతి. కాబట్టి క్షాళయతిలో అది సామాన్య క్రియాపదమే అవుతోంది కాబట్టి మనకి క్షాళయంతి అనున్న చోట నకారం కనిపిస్తోంది. దానికి బహువచనం క్షాళయంత్యః అయింది. కార్యక్రమే గాయంత్యః గాయికాః ముఖ్యాతిథిం దృష్టవత్యః. కార్యక్రమంలో పాడుతూ ఉన్నటువంటి గాయికలు ముఖ్య అతిథిని అంటే చీఫ్ గెస్ట్ ని చూశారు అని చెప్పి. సో ఇక్కడ గాయంతి అనున్న చోట గాయతి అనేది ప్రథమ పురుష లట్లకార రూపంలో ఏకవచన రూపము. అది సామాన్య క్రియాపదమే కాబట్టి గాయన్ అనే శబ్దానికి అది పుంలింగము, దానికి స్త్రీలింగంలో గాయంతి అని నకారం కనిపిస్తుంది. తర్వాత దాని గాయంతి అన్న దానికి బహువచన రూపం గాయంత్యః. శాటికాం క్రీణత్యః లలనాః కార్యక్రమం న గతవత్యః. చీరను కొంటున్నటువంటి ఆడవారు కార్యక్రమం న గతవత్యః ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు. శాటికాం క్రీణత్యః ఇక్కడ చూస్తే క్రీణాతి అనేది ప్రథమ పురుష ఏకవచనం లట్లకారంలో ఉన్న రూపము. క్రీణాతి అంటే నాలో ఆకారం ఉంది, హ్రస్వకారం కాదు, దీర్ఘ ఆకారం ఉంది కాబట్టి అది సామాన్య క్రియాపదం కాదు, విశేష క్రియాపదము. కనుక క్రీణాతి అనున్న దానికి క్రీణన్ అనేది పుంలింగము శత్రు ప్రత్యయము, క్రీణన్ ప్లస్ తి అవుతుంది. అయితే అది విశేష క్రియాపదం కాబట్టి నకారం పోతుంది, క్రీణతి మిగులుతుంది. క్రీణతి అనేది ఏకవచన రూపము, దానికి బహువచనం క్రీణత్యః. కృష్ణం స్మరంత్యః గోపికాః రుదితవత్యః. లలనాః అంటే ఏంటి మహోదయ? లలనాః లలనాః అంటే ఆడవారు. ఓకే. కృష్ణం స్మరంత్యః గోపికాః రుదితవత్యః. కృష్ణుణ్ణి గుర్తు చేసుకుంటున్నటువంటి గోపికలు ఏడ్చినారు, విలపించినారు అని చెప్పి. స్మరంతి ఇక్కడ మళ్ళీ స్మరతి అనేది లట్లకార రూపం ప్రథమ పురుష ఏకవచనంలో, దానికి పుంలింగ శత్రు ప్రత్యయ రూపం స్మరన్ అవుతుంది. సో స్మరన్ ప్లస్ తి స్మరంతి అవ్వాలి అంటే అవునా కాదా చెక్ చేసుకోవడానికి స్మరతి మళ్ళీ చూస్తే రకారంలో హ్రస్వకారమే ఉంది కాబట్టి నకారము నిలబడుతుంది. సో స్మరంతి గోపికాః. సో అది కాస్త గోపికః, గోపిక కాదు గోపిక, స్మరంతి గోపిక బహువచనం స్మరంత్యః గోపికాః అవుతుంది. గీతం శృణ్వత్యః నర్తక్యః సర్వం విస్మృతవత్యః. పాటను వింటున్నటువంటి నర్తకీమణులు అన్ని మరిచిపోయారు. శృణ్వతి అయింది. ఇది కూడా శృణోతి విశేష క్రియాపదం కాబట్టి అది శృణోతి అయింది కాబట్టి దానికి శృణ్వన్ అనేది శత్రంత ప్రత్యయం పుంలింగంలో. సో శృణ్వంతి కాకుండా శృణ్వతి అవుతుంది, నకారం రాదు. పారితోషికం దదత్యః శిక్షికాః ఫలం న కాదితవత్యః. ఇది ఇందాక చూసాం మనం, దదతి అని ఒక చోట వచ్చింది. సో ఎనీవే దదాతి విశేష క్రియాపదం. సో దదతి అనేది దానికి ఉన్న శత్రంత ప్రత్యయ రూపం స్త్రీలింగంలో, అక్కడ నకారం కనిపించదు. దదతి అనే దానికి ఏకవచనము, దానికి బహువచనం దదత్యః అవుతుంది. మార్గం అజానత్యః భగిన్యః కష్టం అనుభూతవత్యః. అంటే మార్గాన్ని తెలియనటువంటి సోదరీమణులు కష్టమును అనుభవించినారు. జానాతి అది కూడా విశేష క్రియాపదము, అందుకని చెప్పేసి దాని జానన్ అనే శత్రంత ప్రత్యయానికి నకారం లేకుండా తి అన్న ప్రత్యయాన్ని చేరుస్తాం. సో జానతి అవుతుంది. జానతి. అజానత్యః అంటే తెలియనటువంటి అంటున్నాం, జానతి అంటే తెలిసినటువంటి, అజానతి అంటే తెలియనటువంటి, దానికి బహువచనం అజానత్యః అవుతుంది. సో ఈ విధంగా శత్రు ప్రత్యయ రూపాలు స్త్రీలింగంలో ఉంటాయి, ఏకవచనం బహువచనం ప్రథమ విభక్తిలో. ఇక్కడ దాని కింద మనం విశేష నియమాలు చూసాము, తర్వాత విశేష అని ఒకటి ఇచ్చారు, అది ఒకసారి చదువుదాము. గచ్చంతి మహోదయ ఇది బహువచనంలో కూడా సేమ్ రూల్ అప్లై అవుతుంది, నకారం రాకుండా. అంతే అంతే. మీకు బహువచనం ఎప్పుడు ఏకవచనాన్ని బట్టే ఉంటుంది. ఏకవచనంలో కుర్వతి ఉంది కాబట్టి కుర్వత్యః అవుతుంది. అదే మీకు లిఖంతి వచ్చిందంటే లిఖంత్యః అవుతుంది. అస్తు.
సో ఈ విశేష అన్నది చూద్దాము. గచ్చంతి అనే రూపం భ్రమను కలిగించవచ్చు. భ్రమ నివారణకు గాను కింద 3 వాక్యాలను విశేషంగా గమనించి అర్థభేదాన్ని మననం చేసుకోగలరు. గచ్చంతి అనేది 3 రకాలుగా ఉంటుంది. అంటే 2 చోట్లేమో హ్రస్వ ఇకారం ఉన్నవి, ఒకటి మాత్రం దీర్ఘ ఉన్నవి. ఆ మూడిటికి జస్ట్ కంపేర్ చేసి చెప్తున్నారు. మొదటి రెండింటిని మనం పోయిన క్లాస్ లో కూడా డిస్కస్ చేసుకున్నాము. ఎనీవే చూద్దాం. గచ్చంతి అంటే వెళ్తున్నారు. ఇది వర్తమాన కాల ప్రథమ పురుష బహువచనం. బాలకాహ్ విద్యాలయం గచ్చంతి అంటే బాలకులు విద్యాలయానికి వెళ్తున్నారు అని చెప్పండి. ఇక్కడ లట్లకార ప్రథమ పురుష బహువచన రూపం ఇది. అలాగే ఇంకొక గచ్చంతి ఉంది, వెళ్తూ ఉన్నటువంటి అనేది. అది శత్రు ప్రత్యయం నపుంసకలింగంలో ప్రథమ ద్వితీయ బహువచనంలో కూడా అదే రూపం గచ్చంతి అనే వస్తుంది. ఇది పోయినసారి మనం అసైన్మెంట్ లోనూ ఇట్లాంటి వాక్యాలు చూసాము. అలాగే లాస్ట్ క్లాస్ లో కూడా ఇది అనుకున్నాం. ఎప్పుడంటే వాక్యం చివర అక్కడికి వాక్యం ఎండ్ అయిపోతుంది అని అన్నప్పుడు అది లట్లకార రూపం. అలా కాకుండా వాక్యంలో ఒక శబ్దానికి ఉన్న ఇది విశేషణంగా చెప్పారు అంటే ఇది శత్రు ప్రత్యయాంత రూపము. అది అక్కడికి వాక్యం ఎండ్ అవ్వదు. ఇప్పుడు గచ్చంతి యానాని మయా దృష్టాని అంటే గచ్చంతి తర్వాత వాక్యం అక్కడితో ఎండ్ చేయలేం మనం. సో ఈ గచ్చంతి అనేది యానాని అనే శబ్దానికి ఉన్నటువంటి విశేషణము అని మనకు అర్థమవుతుంది. అంటే వెళ్తూ ఉన్న వాహనాలు మయా దృష్టాని నాచే చూడబడినవి అని చెప్తున్నప్పుడు ఈ వాహనాలు అనే శబ్దానికి వెళ్తూ ఉన్న అనేది విశేషణం అవుతుంది. యానానికి గచ్చంతి విశేషణం. అందుకని అది శత్రంత ప్రత్యయము అని తెలుస్తోంది. ఇంకొకటి ఏంటంటే యానం అనేది నపుంసకలింగం. నపుంసకలింగానికి కాబట్టి ఇటువంటి రూపం వచ్చింది. పుంలింగ రూపాలకి స్త్రీలింగాలకి గచ్చంతి అన్నది లేదు. సరే, ఇక్కడ గచ్చంతి యానాని అహం దృష్టవాన్ వెళ్తూ ఉన్న వాహనాలను నేను చూశాను. పైన ఇప్పుడు అలో ఇచ్చినదేమో గచ్చంతి యానాని మయా దృష్టాని. సో అక్కడ ఏంటి, కర్మపదము ప్రథమ విభక్తిలో ఉంది. ఇది కర్మణి ప్రయోగం. మయా దృష్టాని నా చేతి చూడబడినవి అన్నాడు. సో అలో ఇచ్చినది కర్మణి వాక్యము. గచ్చంతి యానాని అహం దృష్టవాన్ అన్నది కర్తరి వాక్యం. అక్కడ చూస్తే గచ్చంతి యానాని అనేది కర్మపదమే, కానీ అది ద్వితీయ విభక్తిలో ఉంది. అయితే నపుంసకలింగం కాబట్టి రెండిట్లోనూ రూపాల్లో మార్పు లేదు, అర్థంలో మాత్రం మార్పు ఉంది. వెళ్తున్నటువంటి వాహనాలు నాచే చూడబడినవి అన్నప్పుడు కర్మణి వాక్యము, గచ్చంతి యానాని అహం దృష్టవాన్ అన్నప్పుడు కర్తరి వాక్యము. మొదటి వాక్యంలో గచ్చంతి అనేది క్రియాపదము, వాక్యంలో గచ్చంతి మరో దానికి విశేషణంగా ఉండి క్రియాపదం వేరేగా ఉంది. అలాగే ఆ పదాల అర్థాలను గమనించినట్లయితే ఒకటి రెండిటి మధ్య భేదమును గుర్తించవచ్చు. అలాగే మూడోది గచ్చంతి మనం ఇప్పుడు చూసినది స్త్రీలింగానికి ఉన్నటువంటి శత్రంత రూపం. ఇది శత్రు ప్రత్యయాంత స్త్రీలింగ ఏకవచనం. వెళ్తూ ఉన్నటువంటి ఒక స్త్రీలింగ పదం. బాలిక గచ్చంతి ఖాదతి అంటే అమ్మాయి వెళ్తూ తింటున్నది. బాలిక స్త్రీలింగం కాబట్టి గచ్చంతి కూడా స్త్రీలింగ రూపం వచ్చింది. గచ్చంతి అనేది స్త్రీలింగ పదానికి విశేషణం అయ్యి ఈ కారాంతంగా ఉన్నది అన్నాడు. తర్వాత మన ఈ అభ్యాసం చేసేసుకుందాం. ఇప్పుడు అభ్యాసం అయిన తర్వాత టైంని బట్టి తర్వాత చెప్పుకుందాం, లేకపోతే దీంతో ఆపుకుందాం. సరే, అధస్తన క్రియాపదానాం శత్రంత స్త్రీలింగ ఏకవచనాంత రూపం లిఖత. ఉదాహరణ వదతి, వదతికి వదంతి. మనం ఇంకొకసారి ఎలా రాయాలనేది ఇంకొకసారి ఫాస్ట్ గా చెప్పేస్తాను. ఫస్ట్ వదతి ఉంది. వదతి అనగానే మనం అక్కడ శత్రంత ప్రత్యయం పుంలింగం రాసేటప్పుడు ఏం చేసాము, వదతికి వదంతి బహువచన రూపము. సో అతి తీసేసి వదన్ అనేది పుంలింగం అని. ఈ వదన్ కి తి అని దీర్ఘం యాడ్ చేస్తే స్త్రీలింగం రావాలి. అయితే నకారం ఉంటుందా లేదా అని ప్రతిసారి చెక్ చేసి రాయాలి. వదతి అనేది క్రియాపదం కాబట్టి ఏకవచనంలో ప్రథమ పురుషలో ఈ తీకి ముందరున్న దలో రస్వ ఆకారమే ఉంది కాబట్టి మనకి నకారం కనిపిస్తుంది. సో వదంతి అన్న రూపం కనిపిస్తుంది మనకి. సో అందుకని వదంతి అని ఇచ్చాను. శృణోతి, అలాగే శృణోతి అనేది విశేష క్రియాపదం. శృణోతికి శృణోతి ఏకవచనము, దాని బహువచనం శృణ్వంతి. అందుకని పుంలింగ శత్రు ప్రత్యయం ఏమైంది, శృణ్వన్ అయింది. శృణ్వన్ ప్లస్ తీ యాడ్ అవ్వాలి. ఇప్పుడు మన నకారం ఉంచాలా లేదా, శృణోతి అనే దగ్గర తీకి ముందర హ్రస్వాకారం కాదు ఓకారం ఉంది కాబట్టి అది విశేష క్రియాపదం కాబట్టి నకారం ఉండదు. అందుకని శృణ్వతి అయింది రూపం. సో ఇది క్లియర్ కదా? అస్తు. సూర్యప్రకాష్ శాస్త్రి మహోదయ. మేడం చెప్పండి.
మహోదయ మొదటి 3 చెప్పేసేయండి. పఠతి. ఆ, పఠతికి పఠంతి దీర్ఘం వచ్చి ఉంటుంది మేడం. దీర్ఘం జనరల్ గా నకారం కూడా వస్తుంది. పఠంతి. నకారం. దదతి ఇది విశేషమైనటువంటిది పదము. ఇది ఇందులో దదాతి అనేటటువంటి దానికి ఈ స్త్రీలింగ సత్రంతము దదతి అవుతుంది, దీర్ఘం వస్తుంది మేడం. అంటే నకారం ఉండదు. అంతే, నకారం ఉండదు. స్ఖలతి కూడా చెప్పండి. స్ఖలతి. స్ఖలతి ఇది జనరల్ గా ఉన్నటువంటిది. స్ఖలంతి దీర్ఘం వచ్చింది మేడం. నకారం కూడా ఉంటుంది. నకారం ఉంటుంది. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. తర్వాత వి ఇందిరా మహోదయ. అమ్మ తర్వాత 3 చెప్పండి. జానాతి, జానతి. జానతి అవుతుంది. విశేష క్రియాపదం కాబట్టి జానతి. నకారం జానతి రాదు. పరిశీలయతి, పరిశీలయంతి. పరిశీలయంతి ఉత్తమం. రోదితి, రోదితి విశేష క్రియాపదం కాబట్టి రుదతి వస్తుంది. రుదతి అవుతుంది, నకారం రాదు. నకారం రాదు. చింతయతి. చెప్పండి, ఇంకోటి చెప్పండి. చింతయతి, చింతయంతి. చింతయంతి అవుతుంది. ధన్యవాదాలు. నకారం వస్తుంది. మామూలు క్రియాపదం, సామాన్య క్రియాపదం కాబట్టి. అస్తు, ధన్యవాదాలు. వనజా మహోదయ. ధన్యవాదం. మహోదయ. అమ్మ మిగతా 3 చెప్పేసేయండి. కరోతి విశేష క్రియాపదం ఓ వచ్చింది కాబట్టి నారాదు మాన్యే. కుర్వతి. కుర్వతి అనే రూపం వస్తుంది. ఉత్తమం. ఆనయతి. ఆనయతికి యాలో ఆకారం వినిపిస్తుంది కాబట్టి నా వస్తుంది. ఆనయంతి. ఆనయంతి అవుతుంది. తర్వాత క్రీణాతికి. క్రీణాతికి క్రీణాతి క్రీణాతి అనాలో కనిపిస్తుంది కానీ మరి అంతి వస్తుందామో అని దీనికి. కదా దీర్ఘ. ఓకే ఓకే సారీ. హర్షం కాకుండా ఆ దీర్ఘం వచ్చింది కాబట్టి క్రీణతి. అంతే అంతే. నా రాదు ఇందులో. నా రాదు. అప్పుడు ఏమని రూపం వస్తుంది? క్రీణతి. క్రీణతి అన్న రూపం వస్తుంది. ఉత్తమం. క్రీణతి. ఉత్తమం. ఏతే బహువచన రూపాణి, ఏతేషాం బహువచన రూపాణి లిఖత. పాఠయంతి శిక్షిక, దానికి బహువచన రూపం పాఠయంత్యః శిక్షికాః. అంటే రెండిటికి కూడా శత్రంత ప్రత్యయానికి రాయాలి, నామవాచకానికి కూడా బహువచనం రాయాలి. వాణి కర్లపాటి మహోదయ. జానతి బాలికా. జానతి, జానత్యా, జానత్యా బాలికాః. ఇంకొకసారి చెప్పండి. జానత్యః, 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 జానత్యః బాలికాః. జానత్యః బాలికాః. జానతి అన్నది ఏకవచనం అయింది, దానికి గౌరీ గౌరియః అయినట్టు జానతి జానత్యః అంతే. జానత్యః. మరి బాలికా శబ్దానికి బాలికాః. ఉత్తమం. ఇంకోటి చెప్పండి. సూచయంతి మార్గదర్శక. మార్గదర్శిక. మార్గదర్శిక. ఇది కూడా సూచయంతి అని వస్తుంది మహోదయ. సూచయంతి గౌరీ శబ్దం లాగే. సూచయత్యః, యంత్యః. సూచయంత్యః మార్గదర్శికాః. అంతే అంతే. ఇంకొకటి. పచంతి జనని. పచంత్యః జనన్యః. జనన్యః. ఉత్తమం మహోదయ. పచంతి జనని. తర్వాత వీణా పింగళి మహోదయ. మన్యే. తర్వాత 3 చెప్పండి. శక్నువతి దాసి. ఇది విశేష క్రియాపదం బహువచనం. శక్నువత్యః దాస్యః. ఉత్తమం. తర్వాత లిఖంతి భగిని. లిఖంత్యః భగిన్యః. రుదతి మని. ఇంకొకసారి చెప్పండి. లిఖంతి భగిని. లిఖంత్యః భగిన్యః. ఉత్తమం. లిఖంత్యః భగిన్యః. ఇంకొకటి. భగిన్యః. రుదతి సఖి. రుదతి సఖి. రుదత్యః సఖ్యః. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. అనంతలక్ష్మి మహోదయే. నమస్కారం అండి. చెప్పండి అమ్మా. తర్వాత 4 చెప్పేసేయండి.
లిఖంతి భగిని కదండి. కాదు కదా, అది అయిపోయింది. రుదతి సఖి కూడా అయిపోయింది. నయంతి కర్మకరి నుంచి చెప్పండి. నయంతి కర్మకరి, ఇది ఉమ్, బహు నయంతి అనేది గౌరీ శబ్దం లాగా. గౌరీకి గౌరీ బహువచనం ఏంటి? గౌరీ 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 గౌర్య గౌరీ గౌరీ గౌర్యో గౌర్య కదా. గౌరీ ఇప్పుడు గౌర్యో నయంతికి గౌరీ. బహువచనం అంతే. మనకి ప్రథమ విభక్తి చూస్తున్నాం. గౌరీ గౌర్యః కదా బహువచనం. ఇప్పుడు నయంతి అవునండి. నయంత్యః అంతే. కర్మకరి కర్మకర్యః అంతే. నయంత్యః కర్మకర్యః. మిలంతి అగ్రజ, మిలంత్యః అగ్రజాః. ఓకే. బధ్నాతి నాయికా, బధ్నత్యః నాయకాః. నాయికా కదా ఇచ్చింది. అవునండి. నాయికాః. నాయికాః. బధ్నత్యః నాయికాః. తర్వాత జల్పంతి బధ్నత్యః నాయికాః, జల్పంతి వృద్ధాః, జల్పంత్యః వృద్ధాః. ఉత్తమం, ఉత్తమం మహోదయ. నమస్కారం. సో ఈ విధంగా బహువచన రూపాలు వచ్చాయి. ఉదాహరణ అనుగుణం వాక్యాన్ని పరివర్తయత. ఇక్కడ 2 వాక్యాలుగా ఇచ్చారు. అధ్యాపిక ఉత్తిష్టతి పాఠయతి అని. మొదటి క్రియాపదానికి శత్రంత రూపాన్ని మనం రాయాలి. ఇంకా ఆబ్వియస్ ఇందులో ఉన్నవన్నీ కూడా స్త్రీలింగ పదాలే ఉన్నాయి. సో స్త్రీలింగ రూపాలనే రాయాలి. అందరూ ఇవాళ ఒక్కసారి నా ఆన్సర్ చెప్పారా? ఎవరైనా చెప్పని వాళ్ళు ఉన్నారా? లేదు. ఓకే. ఏవి భారతి మహోదయ? మని అధ్యాపిక ఉత్తిష్టతి పాఠయతి అంటే అధ్యాపిక ఉత్తిష్టంతి పాఠయతి. తర్వాత చెప్పండి. లక్ష్మీ గాయతి నృత్యతి, లక్ష్మీ గాయంతి నృత్యతి. ఎందుకంటే ఇది సామాన్య క్రియాపదం కాబట్టి గాయంతి. రాధా కృష్ణం పశ్యతి తుష్యతి, రాధా కృష్ణం పశ్యంతి తుష్యతి. ఉత్తమం. శ్రావ్య మాతరం ఆహ్వయతి రోదితి, శ్రావ్య మాతరం ఆహ్వయంతి ఇది సామాన్య క్రియాపదం కాబట్టి మళ్ళీ రోదితి వచ్చి విశేష క్రియాపదం, అందుకని అది మనం మార్చట్లేదు కదా. రోదితి అంతే. ఆహ్వయంతి రోదితి. ఓకే. ఉత్తమం, ఉత్తమం మహోదయ. ధన్యవాదాలు. ధన్యవాదం. బి ఇందిర మహోదయే చెప్పండి అమ్మా. తర్వాత 3. శ్రావ్య మాతరం అది అయిపోయిందా? అయిపోయింది. అయిపోయింది. చారులత ఉత్తరం స్మరతి లిఖతి, చారులత ఉత్తరం స్మరంతి లిఖతి. ఓకే. స్మరంతి లిఖతి. స్మరంతి లిఖతి. తర్వాత దివ్య చింతయతి ఖేదం అనుభవతి, దివ్య చింతయంతి ఖేదం అనుభవతి. ఉత్తమం. తర్వాత లలిత జలం ఆనయతి స్ఖలతి, లలిత జలం ఆనయంతి స్ఖలతి. ఆనయంతి స్ఖలతి విశేష క్రియాపదం కాదు కాబట్టి నకారం వస్తుంది. తర్వాత ఉత్తమం మహోదయ. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. జీవి రమణ మహోదయ అమ్మ చెప్పండి. మిగతారు సుమిత్ర ప్రశ్నం పృచ్చతి పశ్యతి, సుమిత్ర ప్రశ్నం పృచ్చంతి పశ్యతి. సుమిత్ర ప్రశ్నం పృచ్చంతి పశ్యతి. పశ్యతి. శ్రీమతి హసయతి పాఠయతి. హాసయతి అంటే నవ్విస్తున్నది. పాఠయతి అని ఉందండి. అవును. హాసయతి పాఠయతి. శ్రీమతి అంటే శ్రీమతి నవ్విస్తూ చదివిస్తోంది అని చెప్పడం. శ్రీమతి హాసయతి పాఠయతి, శ్రీమతి హాసయతి హాసయంతి పాఠయతి. ఎందుకంటే అది విశేష క్రియాపదం కాదు కాబట్టి నకారం వచ్చేస్తుంది. హాసయంతి పాఠయతి. ఉత్తమం, ఉత్తమం.
తర్వాత శత్రంతం పదం ప్రయుజ్య ఏకం వాక్యం కురుత. ఇందాకట్లాగే ఇది కూడా, అయితే ఇందాకటివన్నీ ఏకవచనాలు, ఇవన్నీ బహువచనాలు ఉన్నాయి. గృహిణ్యః పాకకార్యం స్మరంతి జల్పనం స్థగయంతి. గృహిణ్యః పాకకార్యం స్మరంత్యః జల్పనం స్థగయంతి. గోపాలికాః క్షీరం దుహంతి కృష్ణం స్మరంతి. ఇప్పుడు ఎవరు చెప్పాలి? శివరామకృష్ణ మహోదయ. చెప్పండి మేడం. ఇది 4వ చెప్పాలా మేడం? ఒక్కసారి మేడం, ఒకసారి చూసి చెప్తాను. దుహంతి అన్నప్పుడు అది బహువచనం కదా, దాని ఏకవచన రూపం ఏమై ఉంటుంది? దుహంతికి ఏకవచన రూపం లట్లకారు. ఇది గోపాలిక క్షీరం దుహంతి కృష్ణం స్మరంతి. ఇప్పుడు దీనికి పైన ఎగ్జాంపుల్ ప్రకారం మార్చాలంటే గోపాలిక క్షీరం దుహంత్య కృష్ణం స్మరంతి. కానీ నకారం వస్తుందా రాదా చూడాలి కదా. దీనికి దుహ్యంతికి నకారం వస్తుంది కదా మేడం. దుహ్యంతి ఎలా వస్తుంది? దాని ప్రథమ పురుష ఏకవచనం చూస్తే కదా మనకు తెలుస్తుంది. అంటే దుహతి అవుతుంది, ఇది లట్లకారం ఏకవచనం. అదే ఇప్పుడు నకారం వస్తుందా లేదా మనం చెక్ చేయాలి. దానికి ప్రథమ పురుష అంటే దుహతి తీకి ముందు హా అక్షరంలో అకారమే కదా ఉంది, మామూలు అకారం ఉంది కదా. మనం చూడాల్సింది బహువచనాన్ని కాదు, ఏకవచన రూపాన్ని చూడాలి. మనం ఇందాకంటే ఏం చేస్తున్నాము? కుర్వంతి అని వస్తుందా కుర్వతి అని వస్తుందా చూడడానికి కరోతిని చూసాం, కుర్వంతి చూడలేదు. సో మనం ఏకవచన రూపాన్ని చూడాలి. ఈ దుహంతికి ఏకవచన రూపం దోగ్ధిహి. ఏమొస్తుంది మేడం? దోగ్ధిహి. దోహిద్రిహిన. అది నేను అట్లా అనుకోలేదు. మామూలు కరోతి లాగా దుహతి వచ్చేస్తుందేమో అనుకున్నాను అనమాట. ఒకసారి చెప్పరా మేడం? చెప్పండి మహోదయ క్లియర్ గా. దోగ్ధిహి అనేది మీకు నేను మీ పుస్తకంలో, అంటే నా పుస్తకంలో 2214 పేజీ అయింది. మీకు బహుశా 2207 ఆ ప్రాంతంలో ఉండొచ్చు. మీకు వరుసగా క్రియాపదాలకి ఈ కృదంత రూపాలు ఇచ్చారు. అందులో 51వ 51 మేడం. 51వది దుహధాతు. ఇది ఇప్పుడు లేటెస్ట్ బుక్ లో 200 పేజీ నుంచి అండి. 200 పేజీ లిస్ట్ లో 51 ఆంధ్ర ఆర్డర్ లోనే ఉంది చూడండి వరుసగా. 205 పేజీలో ఉంది మాన్య. 205 పేజ్ నంబర్స్ నాది మీది వేరే వేరే ఉన్నాయి, అందుకని మీ పేజీ నేను చెప్పలేను కరెక్ట్ గా. నా పుస్తకంలో ఉన్నదే నేను చెప్పగలను. 251లో ఉంది మాన్య. అదే 51 దోగ్ధి. సో ఈ దోగ్ధి అనేది మనకి ప్రథమ పురుష లట్లకార ఏకవచన రూపం. ఇందులో మరి దానికి ముందర ఇన్ఫాక్ట్ అది వ్యంజనం ఉంది, గ అనే వ్యంజనం ఉంది. అందుకని చెప్పేసి ఇక్కడ అసలు మనకి ఆ తాన రూపమే కనిపించట్లేదు. సో అందుకని ఇక్కడ మనకి ఏమొస్తుందంటే నకారం రాదు, ఇది విశేష క్రియాపదం. దానిలోనే మీరు చూస్తే దోగ్ధవ్యం, దోహనీయం, దుగ్ధ, దుగ్ధవాన్. తర్వాత చూడండి దుహన్, దుహతి అని ఇచ్చాడు. శత్రు ప్రత్యయం దుహన్ ఉంది మేడం. దుహన్ పుంలింగం, స్త్రీలింగం తి అని ఇచ్చాడు. నకారం ఇవ్వలేదు చూడండి. అవును, దుహన్ దుహతి. దుహతి స్త్రీలింగం. ఇప్పుడు దుహతి అనేది స్త్రీలింగ ఏకవచన రూపము. దానికి బహువచనం ఏమవ్వాలి? దుహంతి అవుతుంది. దుహతి ఏకవచన. మర్చిపోయాను. కరెక్ట్. దహతి అని రాసింది. దహతి అని ఎక్కడ? చిత్రాంతంలో పుంలింగం దుహన్ ఉంది మేడం, స్త్రీ వచ్చి దహతి అని ఉంది. దుహతి అది అంటే దూ కింద కరెక్ట్ చేసుకోమంటారా? అయితే అది మార్చుకోండి, దహతి కాదు అసలు, దుహన్ దుహతి అది. ఇక్కడ ప్రింట్ మాత్రం దహతి అని ఉంది అనమాట. అదే కన్ఫ్యూజ్ అయ్యారు అందరూ, దుహతి. కానీ ఇది కూడా విశేష క్రియాపదం కిందకే రావాలి కదా మేడం, దోగ్ధి కూడా. నకారం లేదు మీకు.
అందుకనే దుహతి అని వచ్చింది, దుహంతి అని లేదు మీకు శత్రంతం స్త్రీలింగంలో కదా. అవును అప్పుడు నిజమే ఇది బహువచనం దుహతి అని వస్తుందా మేడం? అకారమే కదా. ఏంటండి ఒక్క నిమిషం. ఇదేమంటే ఇది ఎగ్జామ్ లో వచ్చేది అండి ఇది. అది ఇప్పుడు ఇంతకీ మామూలు పదం కాదు ఇది. ఇప్పుడు ఇంతకీ ఏంటంటే దుహతి అనేది ఏకవచనం కాబట్టి దానికి బహువచనం రాయాలి మనం. దుహతి గౌరీ శబ్దంలా ఉంది కాబట్టి గౌరీకి గౌర్యః, దుహతికి ఏమవుతుంది? వస్తుంది మాన్య అవుతుంది. మహోదయ్ శివరామకృష్ణ గారిని చెప్పనివ్వండి. దుహత్యః అవుతుంది మేడం. దుహత్యః అవుతుంది. అయితే వాక్యం పూర్తిగా చెప్పండి. వాక్యం పూర్తిగా చెప్పాలంటే గోపాలకాః క్షీరం దుహత్యః కృష్ణం స్మరంతి. గోపాలికాః క్షీరం దుహత్యః కృష్ణం స్మరంతి అనేది వాక్యం. సో ఇక్కడ మనకి ఏంటంటే దుహంతి అనేది వర్తమానకాల లట్లకార బహువచన రూపం కాబట్టి అది దుహన్ అనేది పుంలింగ రూపం వచ్చేసింది. దాని నుంచి స్ట్రైట్ అవే వచ్చిన తర్వాత మనకది దుహంతి అవుతుందా దుహతి అవుతుందా అనేది చూసుకోవాలి. అంటే నకారం వస్తుందా రాదా అది చూసుకోవడానికి మనం ఏకవచన రూపాన్ని చూడాలి. దోగ్ధిహి దోగ్ధి అనేది ఏకవచన రూపం. దోగ్ధిలో అసలు తీ అనేది లేదు, దాని ముందర ఏముంది అకారము లేదు, ఏమీ లేదు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఉంది కాబట్టి అది విశేష క్రియాపదం. విశేష క్రియాపదంలో నకారం కనిపించకూడదు స్త్రీలింగంలో. అందుకని దుహన్కి దుహతి అవుతుంది స్త్రీలింగ శత్రంత ప్రత్యయం. దుహతి ఏకవచనంలో అయింది, ఇక్కడ గోపాలికా బహువచనం కాబట్టి దుహత్యః అని బహువచనంలో అయింది. అందరినీ రాసుకోమనండి. రిఫర్ పేజ్ 205-51 అని. తర్వాత చదువుకునేటప్పుడు కూడా రిఫరెన్స్ కావాలి. రాసేసుకుంటే మీకు అది ఆ టైంలో గుర్తుంటుంది చదువుకునేటప్పుడు. ఎన్నో పాఠంలో ఉందండి? ఎన్నో పాఠమా? ఈ 11వ పాఠంలో మనకి లిస్ట్ ఇచ్చారు చూసారా, అక్కడ ఉన్నాయండి అన్ని. 11వ క్రియాపదాల లిస్ట్ లో ఉన్నాయి మణిగారు. క్రియాపదాల లిస్ట్ లో 51ది దోర్భి. ఏమంటే మొత్తం రూపం మారిపోయింది టోటల్ గా. అసలు పదానికి దీనికి సంబంధం లేదు. లేదు లేదు అవును. మహోదయ్ ఇంకొకటి చెప్పండి, ఇంకో వాక్యం చెప్పండి. చెప్తాను మేడం. విద్యార్థిన్యః భగవద్గీతాం జానంతి తృప్తిం ప్రాప్తవతి. ప్రాప్నువంతి లైట్ కొంచెం తక్కువ ఉంది మేడం ఇక్కడ. ఇప్పుడు ఏమంటే జానంతి ఇది మామూలు పదమే కాబట్టి జానంత్యః కింద మార్చేస్తే సరిపోతుందా? కాదు, అదే మీరు అలా షార్ట్ కట్స్ పెట్టుకోకండి, మీరు అదే పద్ధతిలోనే వెళ్ళండి. ఇప్పుడు జానంతి అనేది బహువచనం, సో పుంలింగ శత్రంత రూపము జానన్ అవుతుంది. ప్రతిసారి జానన్ అవుతుంది. దానికి అసలు క్రియాపదం జానాతి కదా, జానతి కాదుగా, దీర్ఘాకారం కదా. విశేష క్రియాపదమే కదా. అవును, విశేష క్రియాపదమే అవుతుంది అది. అందుకని స్త్రీలింగంలో ఇది కూడా చూడాలి. చూడండి నకారం రాదు. తమ్రులు అయితే నకారం రాదు. మరి పుంలింగ పదం ఏమో జానన్ అయింది, మరి స్త్రీలింగ పదం ఏమవుతుంది? నకారం తీసేస్తే మరి జానా అవుతుంది. జానతి అవుతుంది అంతే. మనం ఉన్న జానంతి అనేది లట్లకార రూపంలో బహువచనం. ఇదే స్టెప్స్ ఇది ఇప్పుడు జానతి చేసేసేయమంటారా? ఇదైతేను ఏంటండి జానతి కింద మార్చేయమంటారా? అంతే, జానతి అవుతుంది. జానతి అనేది ఏకవచనం. మనకి ఇప్పుడు జానతి బహువచనం. విద్యార్థిన్యః భగవద్గీత భగవద్గీత జానతి తృప్తిం ప్రాప్నువంతి. అవును, జానతి అనేది ఏకవచనం మహోదయ, దానికి బహువచనం చెప్పాలి మళ్ళీ. మరి నకారం రాకుండా చెప్పాలి కదా దానికి. జానతి దీర్ఘం పెట్టడమే కదండి అయితేను. జానతికి బహువచనం చెప్పండి. గౌరీకి గౌర్యః, జానతికి జానత్యాః చెప్పాలి. అంతే అంతే. మళ్ళీ ఇంకొకసారి స్టెప్స్ రిపీట్ చేస్తాను. జానంతి అని మీకు అక్కడ లట్లకార క్రియాపదం బహువచనంలో ఇచ్చారు. జానంతిలో తీ తీసేస్తే మనకి వచ్చే జానన్ అనేది పుంలింగ రూపం. జానన్ ప్లస్ తీ రావాలి స్త్రీలింగ పదం. అయితే అక్కడ నకారం రాయాలా లేదా చెక్ చేయాలి.
చెక్ చేయాలంటే ఏమిటి? లట్లకార రూపం ప్రథమ పురుష ఏకవచన రూపం చూడాలి. జానాతి ఉంది. జానాతిలో తీకి ముందు దీర్ఘ ఆకారం ఉంది కాబట్టి అది విశేష క్రియాపదం, కాబట్టి నకారం రాదు. సో జానన్ ప్లస్ తీలో నేను నకారం రాయకుండా తీ రాసేయాలి. సో జానతి అనేది శత్రంత స్త్రీలింగ ఏకవచన రూపం. ఇక్కడ ఏమిటి ఉన్నది? విద్యార్థిన్యః భగవద్గీతాం జానంతి కదా, బహువచనం కాబట్టి ఇక్కడ నేనేం రాయాలి? జానత్యః రాయాలి. అర్థమైంది మేడం. అది సో విద్యార్థిన్యః భగవద్గీతాం జానత్యః తృప్తిం ప్రాప్నువంతి. అంతే, ఉత్తమం మహోదయ. అది అది ఆ రకంగా చెప్పాలి. అది ఈ స్టెప్స్ చాలా శ్రమ తీసుకొని చెప్పారు మేడం, థ్యాంక్ యూ. పోనీ నేను పర్లేదు, అర్థమైతే చాలా, అంతకన్నా లేదు. అది మొదటి పదం మాత్రం మొత్తం క్లాస్ మొత్తానికి ప్రాబ్లం అయిపోయింది. అది అదోపి అనేది. అంతే. అస్తు. తర్వాత ఇంకొక వాక్యం చెప్తారా? ఇంకోటి ఇదే మేడం, బాలికాః రుదంతి శాలాం గచ్చంతి. బాలిక, ఇది కూడా ఈ రుదంతి కూడా విశేష క్రియాపదమే కాబట్టి బాలికాః రుదంత్యః శాలాం గచ్చంతి. శాలాం గచ్చంతి, ఉత్తమం. మళ్ళీ అదే స్టెప్స్. రుదంతిలో తీ తీసేస్తే రుదన్ పుంలింగ శత్రంత రూపం, దానికి మళ్ళీ రుదన్ ప్లస్ తీ రావాలి స్త్రీలింగంలో. ఇప్పుడు అది రుదన్ అనే మన అది విశేష క్రియాపదమా సామాన్య క్రియాపదమా చూసుకోవాలి. రోదితి దాని ఏకవచన రూపం కాబట్టి దాలో ఇకారం ఉంది, అందుకని అది సామాన్య క్రియాపదం కాదు, విశేష క్రియాపదం. సో అందుకని రాదు. రుదన్ ప్లస్ తీలో నకారం తీసి తీ చేర్చేయడమే. సో రుదతి అనేది ఏకవచన రూపం. ఈ చేయాలి, రుదత్యః అవుతుంది. సో బాలికాః రుదత్యః శాలాం గచ్చంతి. అస్తు, ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఎవరున్నారు? కేఎస్ లక్ష్మి మహోదయ. సహోదర్యః కార్యక్రమే మిలంతి సంభాషణం కుర్వంతి. ఇది మిలంతి అనేది మామూలు పదమేనండి, అందుకని మిలంతి వస్తుంది ఇక్కడ. సహోదర్యః కార్యక్రమే మిలంత్యః సంభాషణం కుర్వంతి. ఉత్తమం మహోదయ. తర్వాత వ్యాఘ్ర్యః వనే గర్జంతి ఆహారం అవిందిష్యతి. అన్విష్యంతి అన్వేషించడం అన్నమాట, ఆహారాన్ని వెతుక్కుంటున్నాయి అని అన్విష్యంతి. ఇక్కడ గర్జంతిది గర్జతి వస్తుంది కదండి. అంతే, గర్జతి అనేది మామూలు పదమే కాబట్టి గర్జంతి అనేది శత్రుపరిచయం అవుతుంది. వ్యాఘ్ర్యః వనే గర్జంత్యః ఆహారం అన్విష్యంతి. ఉత్తమం. ఇక్కడ చూస్తే వ్యాఘ్రీ అనేది ఆడ పులి అన్నమాట. ఆ వ్యాఘ్రీకి బహువచనం వ్యాఘ్ర్యః. అది మిగతా. ఓకే, నెక్స్ట్ ఆ రోజు చెప్పండి. కార్యకర్త్రియః నిర్ణయం స్వీకుర్వంతి కార్యారంభం కుర్వంతి. స్వీకుర్వంతి అనేది విశేష పదం అవుతుందండి, ఎందుకంటే స్వీకరోతి అనేది స్వీకరోతి కూడా కరోతి లాగానే కదా. స్వీకరోతి కాబట్టి ఇది విశేష పదం అవుతుందండి. ఇక్కడ కుర్వతి వస్తుంది. అవును, స్వీకుర్వతి వస్తుంది. కార్యకర్త్రయః నిర్ణయం స్వీకుర్వత్యః కార్యారంభం కుర్వంతి. ఉత్తమం మహోదయ, ధన్యవాదः. కార్యకర్త్రీ అనే శబ్దానికి కార్యకర్త్ర్యః బహువచనము, నిర్ణయం స్వీకుర్వంతి. స్వీకుర్వంతి అనే దగ్గర మళ్ళీ ఇది విశేష క్రియాపదము కుర్వతి అవుతుంది. స్వీకుర్వతి అనేది ఏకవచనము, స్వీకుర్వత్యః అనేది బహువచనం. అస్తు. హెచ్వి లక్ష్మి మహోదయే. చెప్తానండి అమ్మ, 7వ 8వ చెప్పండి. గృహగోధికాః కీటం గృహ్ణంతి అతః పతంతి. గృహగోధికాః కీటం గృహ్ణంతి ఇది విశేషణ క్రియాపదమేనండి. విశేష క్రియాపదం, అవును. అందు కాబట్టి ఇది గృహ్ణత్యః అని వస్తుందండి. గృహణత్యః. గృహగోధికాః కీటం గృహణత్యః అధః పతంతి.
అంతే ఉత్తమం. ఏమండి? మహోదయం ఇక్కడ మరి మనకి వెనకిచ్చిన దాంట్లో గృహణంతి అని ఇచ్చాడు, నకారం పెట్టాడు విశేష అవును. క్రియాపదంలో కూడా. అవునా, అలా ఇచ్చారా? ఆ, ఎక్కడిచ్చారు? అదే మీరు ఇందాక చెప్పిన దాంట్లో మాకు 2003 ఉందండి, మీకు ఒక 4-5 పేజీల తర్వాత ఉంటుంది. ఓకే, చూస్తాను. నంబర్ చెప్పండి దానికి. కా గా కదా. ఓకే, 26. 26. గృహ్ణంతి ఇచ్చారా? కాదు కదా, ఇది నకారం కాదు కదా, రాకూడదు. తప్పు, కరెక్ట్ రాకూడదు కదా. చేసుకోండి. ఓకే. తప్పు, ఇది విశేష క్రియాపదం కదా, గృహ్ణాతి. సో నకారం రాకూడదు, తప్పదు. पेज मान्य पेज नंबर 203 అన్నారా మీకు శైలజ గారు? 203 అండి, 203 203. धन्यवाद 203లో 26 పైన నుంచి మూడోది. అస్తు. తర్వాత అమ్మ లక్ష్మి గారు ఇంకొకటి చెప్పండి. వృద్ధాహ. వృద్ధాః కార్యం కుర్వంతి దేవం స్పృవంతి. ఇది స్తువంతి. స్తువంతి. ఏమంటే ఇది కూడా కుర్వంతి కూడా విశేష క్రియాపదమేనండి. అవును. కాబట్టి వృద్ధాః కార్యం కుర్వత్య దేవం స్తువంతి. స్తువంతి. స్తువంతి అంటే స్తుతిస్తోంది అని. సో వృద్ధాః కార్యం కుర్వత్యః దేవం స్తువంతి. ఉత్తమం మహోదయ, ధన్యవాదः. సో ఇక్కడికి మనం ఇవాళకి ఆపుకుందాంలేండి. ప్రహేళిక నుంచి వచ్చే పాఠంలో వచ్చే క్లాస్ లో చెప్పుకుందాం. 4:40. మేడం చిన్న డౌట్ అండి ఇక్కడ. నెక్స్ట్ పేజీలో పద సంగ్రహాల్లోను ధాంగ్ పోషించుట అన్నారు కదండి, దాంట్లోను హితః హిత హితం అని ఇచ్చారేంటండి ఇవి? అది ఎలా వచ్చింది? రాసుకుంటుంటే డౌట్ వచ్చిందండి నాకు. అది హితః హిత హితం అన్నారా? దధాతి ధీయతే ధాస్యతి ధాతవ్యం ధానేయం అది సరిపోయిందండి. తర్వాత హితః హిత హితం అని ఇచ్చారేంటండి? ఒకసారి నేను ఇప్పుడే చూస్తాను, ఆగండి. అష్టాధ్యాయి ఓపెన్ చేసి చెప్తాను ఇప్పుడే. అష్టాధ్యాయిలో చూద్దాం ఒకసారి. ఎన్నో పాఠం అండి? ఎన్నో పాఠంలో? ఇదే పాఠం. దీంట్లోనేనండి పద సంగ్రహంలో నేను హితవాన్ హితవతి అని కూడా ఇచ్చాడు. 4th వన్ అండి. మళ్ళీ ఇది కూడా కొన్నిటి వల్ల రూపాలు మారిపోతుంటాయి, అది మనకి చాలా రూల్స్ చూసుకోవాలి. బట్ ఎనీవే నేను ఇది ఒకసారి చెక్ చేసి చెప్తాను మీకు. రూపం కరెక్టా కాదా అని చెప్తాను. మోస్ట్లీ కరెక్టే అయి ఉంటుంది. అంటే హితం చేయడం వేరు, పోషించడం వేరు కదా అని డౌట్ వచ్చింది నాకు. అంటే ఒకసారి చూద్దాంలేండి, మనం ఎందుకు స్పెక్యులేషన్స్ ఎందుకు, ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసి చూసుకుందాం. కదా. ఓకే, ధాయిలో మేడం ఇవాళ టైం మార్చారు, ఏమన్నా విశేషం ఏమన్నా జరిగిందా? ఏమీ జరగలేదండి. లేదు మేడం, ఊరికే లేట్ అయింది వచ్చేసరికి, అంతే. అంతకన్నా ఇంక్విజిటివ్ నేస్తే అడుగుతున్నాను, ఎందుకని మార్చారు మామూలుగా? లేదు, నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి నాకు లేట్ అయింది, అందుకని మార్చాను. అది క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాను, మళ్ళీ ఎందుకు లేకపోను గంటగా లేట్ గా తీసుకుంటే సరిపోతుంది కదా అని మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాను. అవును, ఎందుకంటే రొటీన్ మిస్ అయితే కష్టం మేడం. అదే ఒక్కసారి లేండి, ప్రతిసారి మారదు అలాగా. పర్వాలేదు మేడం. చెప్పండి. అలాగే ఉందండి, హితః అనే ఉంది, మరి దానికి ఆ రూపం అలా మారుతోంది. ఆ ప్రత్యయమును తవతు కూడా అట్లనే మారుతోంది. అవునండి తవతు అదే ఉందండి. తర్వాత ఏమో కూడా అయింది. హిత్వా ప్రధాయం అనేది కరెక్టే వచ్చిందండి, ప్రధాయ దగ్గర. అవును, అలాగే మారుతోంది. కరెక్టే, రూపాలు ఉన్నవైతే కరెక్టేను, అలా మారుతున్నాయి వాటికి రూపాలు. మహోదయ అలానే పద సంగ్రహం 3rd లెసన్ లో కూడా ఫస్ట్ ది జని అని ఉన్నది, పుట్టు అని. దాంట్లో ఒక 7th వన్ జాయమానః అని ఇచ్చారు. యాక్చువల్ గా జాయమాన లేకపోతే అది మనకి షాణిచ్ ప్రత్యయం. జాయమాన షాణిచ్ ప్రత్యయం. జాయతే ఆత్మనేపది కదా. ఆత్మనేపది వాటికి శత్రంతాలు ఉన్నవని చెప్పుకున్నాం కదా. ఈ శత్రంతాలన్నీ కూడా మనకి ఎప్పుడు పరస్మైపది వాటికే ఉంటాయి, ధాతువులకి. ఆత్మనేపదులకు వచ్చేసరికి షాణిచ్ ప్రత్యయ రూపాలు వస్తాయి, మారుతుంది వాటికి. అది మనం నేర్చుకుంటాం 6వ పాఠం నుంచో 7వ పాఠం నుంచో షాణిచ్ ప్రత్యయాలు నేర్చుకుంటాం. అంటే 3rd లెసన్ లో ఇచ్చేసరికి కన్ఫ్యూజన్ అయ్యేది. ఈజీగా ఉంటాయి, షాణిచ్ ఈజీగా ఉంటాయి. ఇంకా దీనికంటే
అది థర్డ్ లెసన్ లో వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అదే మీకు అది ఆత్మనేపది కాబట్టి జాయతే అనేది ఆత్మనేపది. అదే కింద కూడా చూడండి, డింగ్ అనేది ఎగురు అని చూసారా, డయతే ఆత్మనేపది. అందులోనే 4వది. అవునండి, దాంట్లో కూడా డయమాన అని డయమాన. వచ్చింది. అన్ని కూడా ఆత్మనేపదులకన్నిటికీ కూడా ఇలా షాణచ్ ప్రత్యయాంత రూపాలు వస్తాయి. అస్తు మహోదయ. సరే, అయితే ఇవాళకి క్లోజ్ చేద్దాము. ఏకతా మంత్ర. అస్తు. వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిష్మానమాహుః వేదాంతి నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన దైవాయమీశం యువైక్యవోచన్ యం వైష్ణవా విష్ణురీతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్రీ అకాలే సంతః శాస్త్రే కేచిత్ ప్రకృతికుమారః స్వామి మాతేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రవృద్ధియః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు మేడం. అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. ధన్యవాదాలు మేడం. ఫోర్త్ పార్టన్ లో అసైన్మెంట్ పెట్టేస్తాను ఇవాళ గాని రేపు గాని. పెట్టి తర్వాత క్లాస్ లోపల మళ్ళీ దాని జవాబులు కూడా పంపించేస్తాను. 4th లెసన్. ఒకసారి అనునాసిక చెప్తారండి? ఏం మహోదయ్? అనునాసిక సంధి. అనునాసిక సంధ ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, లేదా? ఇన్యా చెప్పుకున్నాము. అంటే నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, ఒక 10 నిమిషాలు. ఏముంది మీకు డౌట్ ఏముంది? ఇప్పుడు దీంట్లో అనునాసికాలు లాస్ట్ లో ఉన్న లెటర్ వస్తుంది కదా, ఇనియా వస్తుంది. ఆ మూడవ పదంలో ఏముండాలి? ఒకసారి స్క్రీన్ చూపిస్తాను. మీరు డౌట్ లేని వాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చండి, అందరూ ఉండాల్సిన పని లేదు. వినాలనుకున్న వాళ్ళు వినండి, తప్పేం లేదు. ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళొచ్చు, క్లాస్ అయిపోయింది కాబట్టి. మేడం మామూలుగా వేరే పద సంగ్రహం అది ఏమైనా రాస్తే మీకు పంపించచ్చా అండి? పద సంగ్రహం పంపించడం ఎందుకండి? అది నేను రాస్తే కనుక అందులో వాక్యాలు రాస్తే సొంతంగా మీకు రాస్తేనా? వాక్యాలు పంపించండి, పోనీ పంపించనా అండి? పంపించండి, వాక్యాలు రాస్తే పంపించండి. అలాగేనే, ధన్యవాదాలండి. అస్తు. అమ్మ వనజ గారు, మహోదయ చూడండి, ఇది మీకు పూర్వపదంలో కవర్గాక్షరంలో అక్షరాలు గాని, చవర్గాక్షరంలో అక్షరాలు గాని, టవర్గాక్షరంలో అక్షరాలు, తవర్గాక్షరంలో అక్షరాలు, పవర్గంలో అక్షరాలు. సో వర్గీయ వ్యంజనాలు ఏవన్నా మొదటి పదం చివర ఉంటాయి. అలాగా పరపదంలో ఏముంటాయి? వాటి అనునాసికలు ఉంటాయి. అంటే అనునాసికల్లో ఏ వర్గందైనా పరమవచ్చు. అంటే కవర్గాక్షరం ఉన్నంత మాత్రాన కవర్గాక్షరం అనునాసికే పరమవ్వాలని లేదు. మకారం కూడా పరమవచ్చు, నకారం కూడా పరమవచ్చు. వర్గీయ వ్యంజనాల్లో ఏదన్నా ఉండొచ్చు, దానికి ఏ అనునాసికైనా పరమవచ్చు. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏ వర్గాక్షరం పూర్వపదం చివరిలో ఉందో దాని బదులు ఆ వర్గం యొక్క అనునాసిక వస్తుంది అక్కడ. ఇప్పుడు కావర్గం అయితే ఇన్యా వస్తుంది. వాక్ ప్లస్ మయం ఉందనుకోండి, వాక్ ప్లస్ మయం ఉంటే, వాక్ అనేది కవర్గాక్షరంలో అక్షరం కదా, కా చివర. మయం అనేది మా అని అనునాసిక కదా. వాక్ బదులు ఈ కవర్గం యొక్క అనునాసిక ఇక్కడ ఉంది చూసారా పైన, అది వచ్చి మయం ఉంటుంది, వాంగ్మయం అవుతుంది. అర్థమైంది? మార్పు రాదు. ఈ రెండో పదం పరపదంలో ఉన్న దానిలో ఏం మార్పు రాదు. మార్పల్లా పూర్వపదంలోనే. పూర్వపదంలో ఏ వర్గాక్షరం ఉన్నా దాని అనునాసికగా మారిపోతుంది అంతే. ఏ వర్గాక్షరం ఉందో దాని అనునాసికగా మారిపోతుంది. క్లియరా? ఇప్పుడు ఇప్పుడు ఒకసారి ఉదాహరణలు చూసేయండి, పనిలో పని మీరు చూసేస్తే మీకు ఇంకా క్లియర్ అయిపోతుంది.
సరే చేస్తాను. సరే, ధన్యవాద. ధన్యవాదాలు. క్లోజ్ చేయనా అండి? చేయండి. ఓకే, మస్తు.